Hello friends, welcome to SankalpStudySuccess. So ఈ పర్టికులర్ సెషన్లో మనం కంప్యూటర్ ఓరియంటెడ్ స్టాటిస్టికల్ మెథడ్స్ అనేటటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో వీఆర్ గోయింగ్ టు రైట్ అవర్ ఎగ్జామ్ ఆన్ సెప్టెంబర్ 11th, రైట్? సో in this particular session we are going to discuss the unit 3. The topic is fundamental sampling distribution. This is lecture 22, right? So ఈ పర్టికులర్ సెషన్లో మనం ఫండమెంటల్ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించినటువంటి టాపిక్ని మనం డిస్కస్ చేసుకుందాం, సమ్ ఇంపార్టెంట్ మోడల్స్ని కూడా. అయితే ఎవరైతే సెప్టెంబర్ 11th ఎగ్జామ్ రాయబోతున్నారో, ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో దే ఆర్ గోయింగ్ టు గెట్ ద ఫుల్ యాక్సెస్, రైట్? ఇంకా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళందరూ ఫాస్ట్గా రిజిస్ట్రేషన్ అవ్వండి. సో ఫస్ట్ 3 యూనిట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. మీరు ఫస్ట్ 3 యూనిట్స్ ప్రిపేర్ అయితే మోర్ దాన్ 50 మార్క్స్, అప్రాక్సిమేట్లీ 60 మార్క్స్ మీరు గెయిన్ చేసుకోవచ్చు, రైట్? ఫస్ట్ 2 యూనిట్స్ మీకు కంప్లీట్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది థర్డ్ యూనిట్లో పార్ట్ బి అనమాట, ఫండమెంటల్ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్. సో లెట్ us go through this. So let us see the important topic, the first one. Okay friends, now let us see the introduction for the fundamental sampling distribution. ఇదంతా మాక్సిమం థియరీ పార్ట్ ఉంటుంది నాన్న. దీని నుంచి ఒక థియరీ క్వశ్చన్ అడగచ్చు, లేదా ఒక ప్రాబ్లం కూడా ఇవ్వచ్చు. ముందు మనం థియరీని ఇదంతా నేను పెట్టాను, మీరు జస్ట్ చదివితే సరిపోతుంది. సో లెట్ us see. ఏమంటున్నారు? ద అవుట్కమ్ ఆఫ్ ఏ స్టాటిస్టికల్ ఎక్స్పెరిమెంట్ మే బి రికార్డెడ్ ఎయిదర్ యాజ్ ఎ న్యూమరికల్ వాల్యూ ఆర్ యాజ్ ఏ డిస్క్రిప్టివ్ రిప్రజెంటేషన్. ఎప్పుడైనా ఒక ఎక్స్పెరిమెంట్ మనం చేసామనుకోండి, దానికి ఒక అవుట్కమ్ వస్తుంది, అవునా కదా? సో ఆ అవుట్కమ్ ఏదైతే ఉందో, ద అవుట్కమ్ ఆఫ్ ఏ స్టాటిస్టికల్ ఎక్స్పెరిమెంట్ మే బి రికార్డెడ్. ఆ అవుట్కమ్ని మనం రికార్డ్ చేస్తాం. ఎలా రికార్డ్ చేస్తాం? ఏదైనా ఒక న్యూమరికల్ వాల్యూ ద్వారా కానీ, ఒక డిస్క్రిప్టివ్ రిప్రజెంటేషన్ ద్వారా కానీ మనం రికార్డ్ చేస్తాం. ఎస్ ఓను? సో సపోజ్ మనం ఒక కాయిన్ని టాస్ చేసామనుకోండి, ఒక కాయిన్ని మనం టాస్ చేసినప్పుడు ఎయిదర్ హెడ్ ఆర్ టెయిల్, అవునా కదా? ఇది ఒక డిస్క్రిప్టివ్ రిప్రజెంటేషన్, హెడ్ పడింది ఆర్ టెయిల్ పడింది. లేదా ప్రాబిలిటీని రిప్రజెంట్ చేస్తున్నాం అనుకోండి, మన హెడ్ యొక్క ప్రాబిలిటీ 1/2, టెయిల్ యొక్క ప్రాబిలిటీ 1/2 అని చెప్తాం. దిస్ ఇస్ ద న్యూమరికల్ రిప్రజెంటేషన్. ఎస్ ఓను? సో ఒక ఎక్స్పెరిమెంట్కి న్యూమరికల్ రిప్రజెంటేషన్ కానీ డిస్క్రిప్టివ్ రిప్రజెంటేషన్స్ కానీ ఉంటాయి. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు, ఇదంతా చదవండి. దీస్ ఆర్ ఆల్ ద ఎగ్జాంపుల్స్ అనమాట. సో వెన్ ఎ పెయిర్ ఆఫ్ డైస్ ఆర్ టాస్డ్ అండ్ ద సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఆన్ ద ఫేసెస్ ఇస్ ద అవుట్కమ్ ఆఫ్ ఇంట్రెస్ట్ వి రికార్డ్ ఇన్ న్యూమరికల్ వాల్యూ. అంతే కదా? ఒక డైస్ని రోల్ చేసినప్పుడు 1 2 3 4 5 6 ఇస్ ద శాంపుల్ స్పేస్, అవునా కదా? ఈ శాంపుల్ స్పేస్లో ఏదైనా కూడా మనం ఏం చేస్తాం? we generally used to take the what we call is nothing but మనం ఒక వాల్యూని తీసుకుంటాం. ఎస్ ఓ నో? సో ఇన్ ద సేమ్ వే సీ ఫ్రెండ్స్, ఇక్కడ ఏముంటుందంటే, however if the students of a certain school are given blood test and the type of blood of interest, then a descriptive representation might be most useful. ఎప్పుడైతే మనం ఒక బ్లడ్ టెస్ట్కి సంబంధించి స్టూడెంట్స్కి బ్లడ్ టెస్ట్ కండక్ట్ చేశారనుకోండి, ఎవరైనా స్టూడెంట్స్కి, అప్పుడు ఏంటంటే మనం అక్కడ డిస్క్రిప్టివ్ రిప్రజెంటేషన్ చేస్తాం. అంటే వాడు ఏబీ పాజిటివా, ఏబీ నెగిటివా, ఏనా, బీనా, ఓనా, ఇట్లా మనం మెజర్ చేస్తాం. అప్పుడు న్యూమరికల్ వాల్యూస్ తీసుకోం, అవునా కదా? సో దేర్ ఆర్ టైప్స్ ఆఫ్ రిప్రజెంటేషన్స్ ఆర్ దేర్. సో the statistician is primarily concerned with the analysis of numerical data. ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటంటే ఈ క్యాలిక్యులేషన్ చేసుకునే వాడికి డేటా అనేది కావాలి. సో ఫర్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ బ్లడ్ టైప్స్ ఇట్ మే బి కన్వీనియంట్ టు యూజ్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 8 టు రిప్రజెంట్ బ్లడ్ టైప్స్ అండ్ దెన్ రికార్డ్ ద appropriate number for each student. అంతే కదా? సో ఇన్ ఎనీ పర్టికులర్ స్టడీ ద నెంబర్ ఆఫ్ పాసిబుల్ అబ్జర్వేషన్స్ మే బి స్మాల్. కొన్ని స్టడీస్ చేస్తున్నప్పుడు అబ్జర్వేషన్స్ అనేవి తక్కువగా ఉంటాయి, లార్జ్. కొన్ని ఎక్కువగా ఉంటాయి, బట్ ఫైనైట్ ఆర్ ఇన్ఫైనైట్. దీన్ని సింపుల్గా ఎలా చెప్పాలి అంటే, డేటా అనేది ఫైనైట్గా ఉండొచ్చు లేదా ఇన్ఫైనైట్గా ఉండొచ్చు. అంటే మనం కౌంట్ చేయలేనట్టుగా ఉండొచ్చు, కౌంట్ చేసే విధంగా కూడా కౌంటబుల్గా కూడా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ బ్లడ్ టైప్స్ వీ కెన్ ఓన్లీ హ్యావ్ యాజ్ మెనీ అబ్జర్వేషన్స్ యాజ్ దెర్ ఆర్ స్టూడెంట్స్ ఇన్ ద స్కూల్. ద ప్రాజెక్ట్ దేర్ ఫోర్ రిజల్ట్స్ ఇన్ ఏ ఫైనైట్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఒక స్కూల్లో ఒక 100 మంది స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, వీళ్ళందరికీ మనం బ్లడ్ టెస్ట్ని కండక్ట్ చేసామనుకోండి, ఆ 100 మందికి మనం వాటి యొక్క బ్లడ్ గ్రూప్స్ని చెప్పొచ్చు. ఎస్, కానీ దిస్ ఇస్ నథింగ్ బట్ ఫైనైట్ అబ్జర్వేషన్ అనమాట, అవునా? ఫైనైట్ డేటా అబ్జర్వేషన్. ఆన్ ద అదర్ హ్యాండ్, ఇఫ్ వీ కుడ్ టాస్ ఎ పెయిర్ ఆఫ్ డైస్ ఇండెఫినెట్లీ అండ్ రికార్డ్ ద సమ్ దట్ అకర్, వీ వుడ్ obtain an infinite set of values. మనం ఒక డైస్ని రోల్ చేసామనుకోండి, అలా ఎన్నోసార్లు చేస్తున్నాం, ప్రతిసారి వచ్చినటువంటి ప్రాబిలిటీని యాడ్ చేస్తూనే ఉన్నాం, వచ్చినటువంటి రిజల్ట్స్ని. అలా మనం చెప్పగలం ఎన్ని సెట్స్ ఆఫ్ వాల్యూస్ వస్తాయో చెప్పలేం. దే ఆర్ ఇన్ఫైనైట్, ఈచ్ వాల్యూ రిప్రజెంటింగ్ ద రిజల్ట్ ఆఫ్ ఎ సింగిల్ టాస్ ఆఫ్ ఎ పెయిర్ ఆఫ్ డైస్, రైట్? సో ఇలా మనకి ఏంటంటే 2 types ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉంటాయి, ఫైనైట్ అబ్జర్వేషన్ అండ్ ఇన్ఫైనైట్ అబ్జర్వేషన్. ఓకే, సో ఈ చాప్టర్లో మనం ఏం చేస్తామంటే వీ ఫోకస్ ఆన్ శాంప్లింగ్ ఫ్రమ్ డిస్ట్రిబ్యూషన్స్ ఆర్ పాపులేషన్స్. ఇక్కడ పాపులేషన్ అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. తర్వాత శాంపుల్ మీన్ అంటే ఏంటి, శాంపుల్ వేరియన్స్ అంటే ఏంటి. సింపుల్గా ఇప్పటివరకు మనం డిస్ట్రిబ్యూషన్స్ చూసాము, మీన్ చూసాము, వేరియన్స్ చూసాము, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ చూసాము, అవునా? తర్వాత పాయిజాన్ డిస్ట్రిబ్యూషన్ చూసాము, తర్వాత గామా డిస్ట్రిబ్యూషన్ చూసాము, రైట్ ఆర్ నాట్? తర్వాత డిస్క్రీట్ డిస్ట్రిబ్యూషన్, ఇవి అంటే కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్స్ చూసాము, తర్వాత నార్మల్ డిస్ట్రిబ్యూషన్ చూసాము,
డిస్క్రీట్ డిస్ట్రిబ్యూషన్స్ ఇవి. నార్మల్ డిస్ట్రిబ్యూషన్స్ చూసాము, ఇవన్నీ కంటిన్యూస్ కింద వచ్చేస్తాయి, రైట్. ఎక్స్పోనెన్షియల్ డిస్ట్రిబ్యూషన్ చూసాము, అవునా, గామా డిస్ట్రిబ్యూషన్ కంటిన్యూస్లో వస్తుంది, ఎస్ అవును. ఇక్కడ వచ్చేసి మనకి ఇంకా డిఫరెంట్ సార్ట్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్స్ వస్తాయన్నమాట, ఎస్ అవును. సో ర్యాండమ్ వేరియబుల్ అనే కాన్సెప్ట్ చూసాము. ఇవన్నింటి యొక్క బేసిక్స్ ఏవైతే ఉన్నాయో, వాటి యొక్క డిస్ట్రిబ్యూషన్స్లో బేసిక్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ కొంచెం డిఫరెంట్ మోడల్లో డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాం అనమాట. ఓకే, దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద ఇంట్రడక్షన్. సో తర్వాత ఏంటంటే ఇప్పుడు మనం పాపులేషన్ అనే టాపిక్ని చూద్దాం. అసలు వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఎ పాపులేషన్. ఇక్కడ చూడండి, మిమ్మల్ని డిఫైన్ పాపులేషన్ అని అడిగాడు అనుకోండి క్వశ్చన్, ద టోటాలిటీ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇన్ విచ్ వీఆర్ కన్సర్న్డ్ వెదర్ దిస్ నెంబర్ బి ఫైనైట్ ఆర్ ఇన్ఫైనైట్ కాన్స్టిట్యూట్స్ వి కాల్ ఏ పాపులేషన్. దిస్ ఈస్ అ పాపులేషన్. ఇందులో డిఫరెంట్ శాంపుల్స్ ఉంటాయన్నమాట, అర్థమైందా. ద ఎంటైర్ దిస్ ఈజ్ నథింగ్ బట్ యూనివర్స్ అనుకోండి, యూనివర్స్నే పాపులేషన్ అని కూడా అంటారు, ఓకేనా. యూనివర్స్ ఆర్ పాపులేషన్ బోత్ ఆర్ సేమ్. పాపులేషన్ లోపల శాంపుల్స్ ఉంటాయి, అంటే డిఫరెంట్గా ఒక ఊరు, ఆ ఊరు లోపల డిఫరెంట్ కమ్యూనిటీస్ అలా అనమాట. శాంపుల్స్ అంటే కమ్యూనిటీస్, ఆ విలేజ్ ఈజ్ నథింగ్ బట్ పాపులేషన్, అలా గుర్తుపెట్టుకోండి. There was a time when the world population referred to observations obtained from statistical studies about people. జనాభా లెక్కలు అంటారు కదా, కౌంట్ చేస్తూ ఉంటాం, వాటి అక్కడ మన స్టాటిస్టిక్స్ని యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. సో టుడే ద స్టాటిషియన్ యూజెస్ ద టర్మ్ టు రిఫర్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్, అదే చెప్తున్నారు కదా, గ్రూప్ ఆఫ్ పీపుల్, యానిమల్స్ ఆర్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఫ్రమ్ సమ్ కాంప్లికేటెడ్ బయాలజికల్ ఆర్ ఇంజనీరింగ్ సిస్టమ్ or numerical data. Thus, the population does not imply living beings alone. Example, we speak of the population of birds, heights, weights, prices of vegetables and so on. రైట్, ఈ థియరీ అంతా చదవండి, మీకు అర్థమైపోతుంది. సో పాపులేషన్ యొక్క డెఫినేషన్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇచ్చాడు పాపులేషన్ యొక్క డెఫినేషన్, అడిగితే కనుక ఇది రాయండి, ద టోటాలిటీ ఆఫ్ అబ్జర్వేషన్స్ నుంచి. తర్వాత లేదంటే ఇదైనా రాయొచ్చు, పాపులేషన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ యూనివర్స్, ఈజ్ ద అగ్రిగేట్ ఆర్ టోటాలిటీ ఆఫ్ స్టాటిస్టికల్ డేటా ఫార్మింగ్ ఏ సబ్జెక్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ పాపులేషన్. ఎగ్జాంపుల్స్ ఇవి, ద పాపులేషన్ ఆఫ్ ద హైట్స్ ఆఫ్ ఇండియన్స్ అండ్ ద పాపులేషన్ ఆఫ్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఇన్ ఇండియా. అర్థమైంది, ఇలా చూస్తాం, ఓకేనా. నౌ లెట్ us see the next one. So the number of observations in the population is defined to be the size of the population. Size of the population అంటే అర్థం ఏంటి, ఇప్పుడు పాపులేషన్ అంటే ఏంటో మనకు అర్థమైంది, సైజ్ ఆఫ్ పాపులేషన్ అంటే అర్థం ఏంటంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇన్ ద పాపులేషన్. అర్థమైందా, పాపులేషన్లో ఎన్ని నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉన్నాయో దట్ ఈస్ నథింగ్ బట్ ద సైజ్. ఈ సైజ్ అనేది ఫైనైట్ సైజ్ ఉండొచ్చు, ఇన్ఫైనైట్ సైజ్ కూడా ఉండొచ్చు. సో సైజ్ ఆఫ్ పాపులేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం దేంతో రిప్రజెంట్ చేస్తాము అంటే మనం సి ఫ్రెండ్స్ క్యాపిటల్ ఎన్తో రిప్రజెంట్ చేస్తాం. సో సైజ్ ఆఫ్ పాపులేషన్ ఈజ్ రిప్రజెంటెడ్ బై క్యాపిటల్ ఎన్. అర్థమైందా, ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, సైజ్ ఈజ్ డినోటెడ్ బై క్యాపిటల్ ఎన్. సో ఇక్కడ అన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నాన్న, వన్స్ యూ గో త్రూ దీస్ ఎగ్జాంపుల్స్, ఇది మీకు చదివితే అర్థమైపోతుంది, రైట్. నౌ లెట్ us see what exactly a sampling is. So sampling, most of the time the study of entire population may not be possible to carry out and hence a part alone is selected from the given population. అంతే కదా, మొత్తం మనం పాపులేషన్ని కొన్నిసార్లు మనం అనాలిసిస్ చేయడం కుదరదు, మనం ఏం చేస్తాం, దాన్ని పార్ట్స్గా డివైడ్ చేసుకుని ఒక్కొక్క పార్ట్ని మనం చదువుకుంటాం. ఆ పార్ట్ ఏది ఈజ్ నథింగ్ బట్ శాంపుల్, అంటే ఎంటైర్ పాపులేషన్ని మనం శాంపుల్స్ కింద విడగొట్టుకుంటాం అనమాట. ఒక్కొక్క శాంపుల్ని మనం స్టడీ చేస్తూ అనాలిసిస్ చేస్తూ ఉంటాం, ఒక్కొక్క దానికి స్టాటిస్టిక్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. ఏ పోర్షన్ ఆఫ్ ద పాపులేషన్ విచ్ ఈస్ ఎగ్జామిన్డ్ విత్ ఏ వ్యూ టు డిటర్మైనింగ్ ద పాపులేషన్ క్యారెక్టరిస్టిక్స్ ఈస్ కాల్డ్ ఎ శాంపుల్. ఇక్కడ చూడండి, ఏ శాంపుల్ ఈజ్ అ సబ్జెక్ట్ ఆఫ్ పాపులేషన్ అండ్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ in the sample is called the size of the sample and size of sample is denoted by small n. పాపులేషన్ యొక్క సైజ్ని క్యాపిటల్ ఎన్తో రిప్రజెంట్ చేస్తాము, గుర్తుపెట్టుకోండి. శాంపుల్ యొక్క సైజ్ని స్మాల్ ఎన్తో రిప్రజెంట్ చేస్తాం. దట్ ఈస్ ద డిఫరెన్స్ ఫర్ బోత్ దీస్, ఓకేనా. చూడండి, శాంపుల్ యొక్క డెఫినేషన్ ఇక్కడ ఉంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ద స్టడీ ఆఫ్ ఎంటైర్ పాపులేషన్ మే నాట్ బి పాసిబుల్ దగ్గర నుంచి రాసుకుంటూ రండి. దిస్ ఇస్ శాంపుల్. సైజ్ ఆఫ్ ద శాంపుల్ ఈస్ డినోటెడ్ బై స్మాల్ ఎన్. సైజ్ ఆఫ్ ద శాంపుల్ అంటే ఏంటి అంటే నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, ఓకేనా. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే సైజ్ ఆఫ్ పాపులేషన్, రైట్, ఓకే. ఇక్కడ ఈ థియరీ అంతా మీరు చదువుకున్నాను. సో దిస్ ఇస్ ఎ వెరీ ఇప్పుడు నేను చెప్పింది తెలుగులో చెప్పిందంతా ఇక్కడ ఇచ్చాడనమాట, ఓకేనా. సో వెన్ ఇన్ఫర్మేషన్ ఈస్ కలెక్టెడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్ ఐటమ్ ద ఎంక్వైరీ ఈస్ సెట్ టు బి డన్ కంప్లీట్ ఇన్యూమరేషన్ ఆర్ సెన్సస్. జనరల్గా మనం సెన్సస్ని క్యాలిక్యులేట్ చేస్తాం కదా, దాన్నే కంప్లీట్ ఎన్యూమరేషన్ అని కూడా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒక్కొక్క ఇయర్కి సెన్సస్ ఎంత ఉంటుంది, మారుతూ ఉండొచ్చు బికాస్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ రేట్, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ డ్యూరింగ్ ద సెన్సస్ ఆఫ్ పాపులేషన్ అదే ఇచ్చాడు, ఇన్ఫర్మేషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఈచ్ ఇండివిజువల్ పర్సన్ రిసైడింగ్ ఇన్ ఇండియా ఈజ్ లొకేటెడ్. దిస్ మెథడ్ గివ్స్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ ఆఫ్ పాపులేషన్ విత్ గ్రేట్ యాక్యురసీ. కరెక్ట్గా గ్రేట్ యాక్యురసీతో మెన్షన్ చేస్తారు, అవునా, రైట్. బట్ దిస్ మెథడ్ ఇన్వాల్వ్స్ multiplicity of causes via administrative and financial implications, time factor, etc.
అర్థమైందా? ఇన్ మోస్ట్ కేసెస్ ద స్టాటిస్టికల్ ఇంక్వైరీ బికాస్ ఆఫ్ లిమిటేషన్స్ ఆఫ్ టైమ్ అండ్ కాస్ట్ ఓన్లీ ఎ పోర్షన్, ఒక పోర్షన్ మాత్రమే, బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, టైం ఫ్యాక్టర్స్ కావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, ఇదంతా కాంప్లికేట్ అవుతుంది కాబట్టి సెన్సస్ని ఎగ్జాక్ట్గా చేయడం అనేది మనం ఏం చేస్తామంటే శాంపుల్స్ కింద విడగొట్టుకుంటాం అనమాట. ద అవైలబుల్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఎగ్జామిన్ అండ్ ద డేటా ఈస్ కలెక్టెడ్ ఫ్రమ్ దెమ్. దిస్ ప్రాసెస్ ఆఫ్ పార్షియల్ ఎన్యూమరేషన్ ఈజ్ నోన్ యాజ్ శాంపుల్ సర్వే. ఒక సర్వే కండక్ట్ చేస్తారు, అవునా? సో the results are then generalized and made applicable to the whole field of inquiry and this is known as sampling, right? Okay, దీన్నే మనం sampling అంటాం అన్నమాట. First go through this is the thus in estimating the characteristics of the population instead of enumerating entire population only the individuals in the sample are examined, then the sample characteristics are utilized to approximately estimate population. The error involved in such approximation is known as sampling errors. కొన్నిసార్లు samples కింద కండక్ట్ చేసినప్పుడు sampling errors కూడా వస్తూ ఉంటాయి ఇన్హెరెంట్గా, అర్థమైందా? సో అడ్వాంటేజ్ ఆఫ్ sampling process lies in considerably gains in time, cost and handling of large data. ఓకే, సో ఈ థియరీ అంతా చదువుకోండి. ఓన్లీ ద థింగ్ ఈజ్ ఏంటంటే అసలు పాపులేషన్ అంటే ఏంటి, శాంపుల్ అంటే ఏంటి, సైజ్ అంటే ఏంటి, వాటి యొక్క డినోషన్స్ ఏంటి, క్యాపిటల్ ఎన్ అంటే ఏంటి, స్మాల్ ఎన్ అంటే ఏంటి, ఇవన్నీ మీకు తెలియడానికే ఆ జస్ట్ ఇంట్రడక్షన్ అనమాట, అర్థమైందా? సో గో త్రూ ఆల్ దీస్ ఇంట్రడక్షన్స్. సో ఎప్పుడైతే మనం శాంపుల్స్ గీస్తామో ఆ శాంపుల్స్కి కూడా మీన్ అనేది ఉంటుంది. మీన్ అంటే ఎక్స్ బార్, స్టాండర్డ్ డీవియేషన్ ఉంటుంది, స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఎస్. అప్పుడు వేరియన్స్ ఇక్కడ ఈ పర్టికులర్ చాప్టర్లో మనం ఏం చేస్తామంటే స్టాండర్డ్ డీవియేషన్ని క్యాపిటల్ ఎస్తో డినోట్ చేస్తాం. ఇప్పటి వరకు స్టాండర్డ్ డీవియేషన్ అంటే మనం సిగ్మా అనుకున్నాం, అవునా కదా? ఇప్పుడు మన నుంచి మనం ఎస్ అంటాం, క్యాపిటల్ ఎస్. స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేసి క్యాపిటల్ ఎస్ అయితే మరి వేరియన్స్ ఎంత? వేరియన్స్ ఈక్వల్స్ టు ఎస్ స్క్వేర్ అవుతుంది, అర్థమైందా? అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, సరే. సో లెట్ us go to the first topic. ఇదంతా ఇంట్రడక్షన్ అన్న ఇక్కడ వరకు. దిస్ ఇస్ ద ఇంట్రడక్షన్ ఫర్ దిస్ ఫండమెంటల్ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్. ఇప్పుడు ఏంటంటే డిఫరెంట్ మెథడ్స్. ద ఫస్ట్ టాపిక్ దట్ యూ హ్యావ్ ఇన్ దిస్ చాప్టర్ ఈజ్ ర్యాండమ్ శాంప్లింగ్. ఇదంటే ఏంటో చూద్దాం. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ర్యాండమ్ శాంప్లింగ్ అన్నాడు అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు థియరీ అంతా రాయాలి, అర్థమైందా? ఈ థియరీ చదువుకోండి. కేవలం ర్యాండమ్ శాంప్లింగ్ మాత్రమే ఉంది, కానీ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ మెథడ్స్ అన్నీ చూద్దాం. సో ప్రాబబిలిటీ శాంప్లింగ్ మెథడ్స్లో ఫస్ట్ మెథడ్ ఈ శాంప్లింగ్, ర్యాండమ్ శాంప్లింగ్. దీన్నే మనం ప్రాబబిలిటీ శాంప్లింగ్ అని కూడా అనొచ్చు. దిస్ ఇస్ ద అదర్ నేమ్. సో ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ డ్రాయింగ్ ఏ శాంపుల్ ఫ్రమ్ ఏ పాపులేషన్ ఇన్ సచ్ ఏ వే దట్ ఈచ్ మెంబర్ ఆఫ్ ద పాపులేషన్ హ్యాస్ అన్ ఈక్వల్ ఛాన్స్ ఆఫ్ బీయింగ్ ఇంక్లూడెడ్ ఇన్ ద శాంపుల్. అంటే ఈ ర్యాండమ్ శాంప్లింగ్ ఏం చెప్తుందంటే దిస్ ఈస్ నథింగ్ బట్ ఏ ప్రాసెస్. ఏం ప్రాసెస్? ఒక డ్రాయింగ్ ఏ శాంపుల్ ఫ్రమ్ ద పాపులేషన్. ఒక పాపులేషన్లో ఎన్నో శాంపుల్స్ ఉంటాయి, ఒక శాంపుల్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇన్ సచ్ ఏ వే దట్ ఈచ్ మెంబర్ ఆఫ్ ద పాపులేషన్ హ్యాస్ అన్ ఈక్వల్ ఛాన్స్ ఆఫ్ బీయింగ్ ఇంక్లూడెడ్ ఇన్ ద శాంపుల్. ప్రతి ఒక్కరికి కూడా ఈ శాంపుల్లో ఇన్వాల్వ్ అయ్యే ఈక్వల్ ఛాన్స్ అనేది ఉండాలన్నమాట. సో ద శాంపుల్ obtained by the process of random sampling is called random sample. ర్యాండమ్ శాంప్లింగ్ ద్వారా obtain అయ్యేటటువంటి శాంపుల్ని ఏమని పిలుస్తాము? ర్యాండమ్ శాంపుల్ అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, కింద ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు ర్యాండమ్ శాంప్లింగ్ అంటే ఏంటనేది. ఏ హ్యాండీ ఆఫ్ కార్డ్స్ డెల్ట్ ఫ్రమ్ ఏ వెల్ షఫల్డ్ ప్యాక్ ఆఫ్ కార్డ్స్ ఈజ్ ఏ ర్యాండమ్ శాంపుల్. చూడండి, ప్యాక్ ఆఫ్ కార్డ్స్ ఉన్నాయి, దిస్ ఈజ్ నథింగ్ బట్ పాపులేషన్. అందులో ఒక కార్డ్ తీసామనుకోండి, దట్ ఈస్ నథింగ్ బట్ ర్యాండమ్ శాంప్లింగ్, అర్థమైందా? ఈచ్ కార్డ్ ఈజ్ నథింగ్ బట్ ఎ శాంపుల్, అవునా కదా? ఆ డెక్ ఆఫ్ కార్డ్ ఈజ్ నథింగ్ బట్ ద పాపులేషన్, అది ఎగ్జాంపుల్. సెలెక్టింగ్ ఏ ర్యాండమ్లీ 20 words ఫ్రమ్ ఏ డిక్షనరీ ఈజ్ కాల్డ్ ర్యాండమ్ శాంపుల్. ఒక డిక్షనరీ అనేది పాపులేషన్ అనుకోండి, ఎన్నో వర్డ్స్ ఉంటాయి దానిలో, దట్ ఈస్ నథింగ్ బట్ శాంపుల్స్. ఒక వర్డ్ని సెలెక్ట్ చేసుకున్నాం మనం, అవునా? సపోజ్ 100 words ఉన్నాయనుకోండి, ఆ వర్డ్ వచ్చే ఛాన్స్ ఎంత? 1/100. ఇంకో వర్డ్ వచ్చే ఛాన్స్ ఎంత? 1/100. అలా ప్రతిదానికి కూడా ఈక్వల్ ప్రాబబిలిటీసే ఉన్నాయి. అదే అంటున్నాడు ఇక్కడ, ఈక్వల్ ఛాన్స్ ఆఫ్ బీయింగ్ ఇంక్లూడెడ్ ఇన్ ద శాంపుల్. ప్రతి శాంపుల్కి ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయనుకోండి, దాన్నే ర్యాండమ్ శాంప్లింగ్ అంటాం అనమాట. Choosing 10 patients from a hospital in order to test the efficiency of a certain newly invented drug. కొత్త డ్రగ్ వచ్చింది అనుకోండి, పేషెంట్స్ మీద టెస్టింగ్ చేస్తారు కదా పేషెంట్స్ మీద. సో అది కూడా ఆ పర్టికులర్ ఈవెంట్ కూడా ర్యాండమ్ శాంప్లింగ్ కిందే వస్తుంది అనమాట, అర్థమైందా? ఇక్కడ రీప్లేస్మెంట్ వితౌట్ రీప్లేస్మెంట్ అనే కాన్సెప్ట్ వస్తుంది, ఇది మనకి ప్రాబ్లమ్స్లో బాగా యూజ్ అవుతుంది. ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ఏ పాపులేషన్ మే బి సెలెక్టెడ్ మోర్ దాన్ వన్స్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ శాంప్లింగ్ విత్ రీప్లేస్మెంట్. ఒకసారి కన్నా ఎక్కువగా సెలెక్ట్ చేస్తుంటే దాన్ని శాంప్లింగ్ విత్ రీప్లేస్మెంట్ అంటారు. అండ్ ఇఫ్ ద ఎలిమెంట్ కెనాట్ బి సెలెక్టెడ్ మోర్ దాన్ వన్స్, ఒక్కసారి కేవలం సెలెక్ట్ చేస్తే దాన్ని వితౌట్ రీప్లేస్మెంట్ అంటారనమాట. ఇది ఆల్రెడీ మనం చూసాం. ఇక్కడ నోట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ n is the size of population and small n is the size of the sample, the number of samples with replacement అయితే n power n. శాంపుల్ సైజ్ పవర్లో ఉంటుంది, బేస్లోనేమో పాపులేషన్ సైజ్ ఉంటుంది. వితౌట్ రీప్లేస్మెంట్ ఫార్ములా ఏంటి అంటే NCN అంటే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ స్మాల్ n ఫ్యాక్టోరియల్ ఇంటూ స్మాల్ n ఫ్యాక్టోరియల్. ఇది తెలిసిందే కదా, రైట్? నౌ
ఇవేమి మీకు లేవు నాన్న, బట్ లెటస్ సి ఒకసారి మీరు చదువుకోండి. మీకు ర్యాండమ్ శాంప్లింగ్ మాత్రమే ఉంది. ఈ స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్ అనేది మీకు సిలబస్లో లేదు, బట్ ఎందుకైనా మంచిది ఒకసారి చూసుకోండి. అసలు స్ట్రాటమ్ అంటే ఏంటి? దిస్ మెథడ్ ఈజ్ యూస్ఫుల్ వెన్ ద పాపులేషన్ ఈస్ హెటరోజినియస్. హెటరోజినియస్ అంటే ఏంటి? డిఫరెంట్ జెండర్ పీపుల్స్ అనమాట. అంటే అబ్బాయి అమ్మాయి అలా. హోమోజీనియస్ అంటే సేమ్ గ్రూప్, అందరూ అమ్మాయిలే లేదా అందరూ అబ్బాయిలే. హెటరోజినియస్ అంటే అబ్బాయి అమ్మాయిలు అందరూ కలిసి ఉన్నారనమాట. ఇన్ దిస్ టైప్ ఆఫ్ శాంప్లింగ్ ద పాపులేషన్ ఈస్ ఫస్ట్ సబ్ డివైడెడ్ ఇంటూ సెవరల్ పార్ట్స్. దీన్ని ఏం చేస్తారంటే పార్ట్స్ కింద డివైడ్ చేస్తారనమాట. ఓకే, పార్ట్స్ కింద డివైడ్ చేసి అంటే పార్ట్స్ అంటే ఇక్కడ స్మాల్ గ్రూప్స్ అని అర్థం. వాటినే స్ట్రాటా అంటారు. ఓకేనా? అకార్డింగ్ టు సమ్ రిలవెంట్ క్యారెక్టరిస్టిక్స్. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. అంటే సపోజ్ ఒక గ్రూప్లో అబ్బాయిలు అమ్మాయిలు కలిసి ఉన్నారనుకోండి. సో అబ్బాయిల్లో కొన్ని కమ్యూనిటీస్ ఉంటాయి. అంటే అందరూ కొంతమంది క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు. క్యాన్సర్ పేషెంట్స్ అందరినీ ఒక గ్రూప్ కింద, హార్ట్ పేషెంట్స్ అందరినీ ఒక గ్రూప్ కింద, అమ్మాయిల్లో మళ్ళీ క్యాన్సర్ పేషెంట్స్ని ఒక గ్రూప్ కింద, అబ్బాయిల్లో మళ్ళీ కిడ్నీ పేషెంట్స్ ఒక గ్రూప్, అలా డివైడ్ చేసుకుంటాం. ఒక్కొక్కరికి ఒక్కో స్ట్రాటమ్ ఉంటుంది అనమాట. దానికి తగ్గ స్టాటిస్టిక్స్ మళ్ళీ వాళ్ళకుంటే అలా సబ్ పాపులేషన్స్ కింద డివైడ్ చేసుకుంటాం. ఈచ్ స్ట్రాటమ్ ఈజ్ మోర్ ఆర్ లెస్ హోమోజీనియస్. ఓకే, ఈచ్ స్ట్రాటమ్ ఈజ్ కాల్డ్ సబ్ పాపులేషన్. అర్థమైందా? సో బెటర్ ఐ విల్ అరేంజ్ ఆల్ దీస్ థింగ్స్, ఎందుకంటే మీకు మళ్ళీ చదువుకోవడానికి ఇది మెటీరియల్ కింద యూజ్ చేసుకుని థియరీ అంతా చదువుకున్నాను. ఓకేనా? శుభ్రం కరెక్ట్గా చదువుకోండి. సో దట్ దీని నుంచి ఒక ఎస్సే క్వశ్చన్ వచ్చింది అనుకోండి, కరెక్ట్గా రాయడం మీకు కుదురుతుంది. ఆ పర్టికులర్ టెక్స్ట్ బుక్ లాంగ్వేజ్ని వాడుతూ ఈ రీప్లేస్మెంట్, వితౌట్ రీప్లేస్మెంట్ ఏంటి, విత్ రీప్లేస్మెంట్ వాటి యొక్క ఫార్ములాస్ ఇవన్నీ చదువుకోండి. ర్యాండమ్ శాంప్లింగ్ యొక్క డెఫినేషన్ ఏంటి, ఎగ్జాంపుల్స్ ఏంటి, ఇవన్నీ చదువుకోండి. ఓకేనా? మనకి ఎస్సే క్వశ్చన్ మీద అడిగే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. So the process of obtaining and examining a stratified sample with a view to estimating the characteristic of population is called stratified sampling. అంటే స్ట్రాటిఫైడ్ శాంపుల్ని యూజ్ చేసుకుని ఎస్టిమేట్ చేస్తున్నాం పాపులేషన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా చేంజ్ అవుతున్నాయి అనేది. దాన్నే స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్ అంటారు. ఓకేనా? స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ అని కూడా మనం అనొచ్చు అనమాట. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, ఒకసారి ఆ ఎగ్జాంపుల్ చదువుకోండి. 500 ఫ్యామిలీస్ ఉన్నాయంట, 50,000 ఫ్యామిలీస్ ఉన్నాయంట. 50,000 ఫ్యామిలీస్లో 500 ఫ్యామిలీస్ని సెలెక్ట్ చేసుకున్నాడు. అవునా కదా? స్ట్రాటిఫైడ్ శాంపుల్ ఆఫ్ 500 ఫ్యామిలీస్ ఫ్రమ్ ఎ సిటీ హ్యావింగ్ ఏ 50,000 ఫ్యామిలీస్ విత్ వ్యూ ఆఫ్ స్టడీయింగ్ దేర్ ఎకనామిక్ కండిషన్స్. వాళ్ళ యొక్క ఆర్థిక ఇబ్బందులు ఫైండ్ అవుట్ చేస్తున్నారు. ఎకనామిక్ కండిషన్స్, వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఇయర్కి ఎంతెంత సంపాదిస్తున్నారు అనే డేటా అనమాట కలెక్ట్ చేసుకుంటున్నారు. ఫర్ దిస్ పర్పస్ ద సిటీ ఏరియా ఇస్ డివైడెడ్ ఇంటూ నెంబర్ ఆఫ్ స్ట్రాటమ్. అంతే కదా? అందరినీ ఒకేసారి చేయలేరు కదా. 500 ఫ్యామిలీస్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఒక్కో ఫ్యామిలీకి ఒక్కో డేటా అనాలిసిస్ చేస్తారు. రైట్? సో ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇట్ డిపెండ్స్ ఆన్ ద లొకాలిటీస్. దోస్ లొకాలిటీస్ మోస్ట్లీ ఇన్హాబిటెడ్ బై ద పీపుల్ విత్ మోర్ ఆర్ లెస్ సిమిలర్ యాన్యువల్ ఇన్కమ్ మే బీ ఇంక్లూడెడ్ అండర్ వన్ స్ట్రాటమ్. అర్థమైందా? సరే, తర్వాత ఏం శాంప్లింగ్ ఉంది? సిస్టమాటిక్ శాంప్లింగ్ ఉంది. దీన్నే క్వాజీ ర్యాండమ్ శాంప్లింగ్ అని కూడా అంటారు. రైట్? సో సిస్టమాటిక్ శాంప్లింగ్ అంటే యాజ్ ద నేమ్ సజెస్ట్, నేమ్ ఏం చెప్తుంది? సిస్టమాటిక్ అనే వర్డ్ ఉంది. హియర్ ఫార్మింగ్ ద శాంపుల్ ఈజ్ సమ్ సిస్టమాటిక్ మేనర్ బై టేకింగ్ ఐటమ్స్ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్. కరెక్ట్ టైంకి తీసుకుంటారనమాట. ఇది సిస్టమాటిక్ శాంప్లింగ్ అంటే ఎవ్రీ టూ డేస్కి ఆ డేటాని తీసుకోవచ్చు. అంటే దర్ ఇస్ అ స్పెసిఫిక్ టైం, కరెక్ట్ టైంకి కనుక మనం తీసుకుంటే దాన్ని క్వాజీ ర్యాండమ్ శాంప్లింగ్ కానీ సిస్టమాటిక్ శాంప్లింగ్ అని పిలుస్తాము. అండ్ ఇఫ్ ద పాపులేషన్ సైజ్ ఇస్ ఫైనైట్, ఆల్ ద యూనిట్స్ ఆఫ్ ద పాపులేషన్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ద సేమ్ ఆర్డర్. ఓకే, దీన్ని ఏమని పిలుస్తారంటే దిస్ యూనిట్ అండ్ ఎవ్రీ కేత్ యూనిట్ ఆఫ్ ద సీరియల్లీ లిస్టెడ్ పాపులేషన్ కంబైన్ టుగెదర్ కాన్స్టిట్యూట్ సిస్టమాటిక్ శాంపుల్ అంటారు. అటువంటి సిస్టమాటిక్ శాంపుల్స్ అన్నింటినీ ఒక యూనిట్ కింద రాస్తే దాన్ని ఆ ప్రాసెస్ని సిస్టమాటిక్ శాంప్లింగ్ అని పిలుస్తారనమాట. ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నవన్నీ ఏంటంటే ప్రాబబిలిటీ శాంప్లింగ్ మెథడ్స్. ఇప్పుడు ఏవి ఆ ప్రాబబిలిటీ శాంప్లింగ్ మెథడ్స్? ర్యాండమ్ శాంప్లింగ్ ఒకటి, స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్ ఒకటి, మూడవది వచ్చేసి సిస్టమాటిక్ శాంప్లింగ్ ఒకటి. ఈ మూడు కూడా ప్రాబబిలిటీ శాంప్లింగ్ మెథడ్స్. ఇప్పుడు వచ్చేసింది ఏంటి అంటే నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ మెథడ్స్. ఇందులో ఏంటి అంటే 2 శాంప్లింగ్ మెథడ్స్ ఉంటాయి నాన్న. ఆ 2 ఏంటి అంటే పర్పసివ్ శాంప్లింగ్ ఒకటి, సీక్వెన్షియల్ శాంప్లింగ్ ఒకటి. ఓకేనా? అంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ శాంప్లింగ్ మెథడ్స్ అన్నాడు అనుకోండి. దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ శాంప్లింగ్ మెథడ్స్, ప్రాబబిలిటీ శాంప్లింగ్ మెథడ్స్, నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ మెథడ్స్. ఆ ప్రాబబిలిటీ శాంప్లింగ్ మెథడ్స్లో ఫస్ట్ 3 ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ 3 రాయండి. నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ మెథడ్స్లో పర్పసివ్ శాంప్లింగ్ అంటే దీన్ని జడ్జ్మెంట్ శాంప్లింగ్ అని కూడా అంటారు. ఇంకోటేమో సీక్వెన్షియల్ శాంప్లింగ్. రైట్? సో పర్పసివ్ శాంప్లింగ్ వచ్చేసి when the choice of the individual items of a sample entirely depends on the individual judgment of the investigator or sampler. సాంప్లర్ అంటే ఏంటంటే ఇన్వెస్టిగేటర్ అని అర్థం. అంటే ఇన్వెస్టిగేట్ చేసేవాడిని సాంప్లర్ అంటారు. ఈజ్ కాల్డ్ పర్పసివ్ ఆర్ జడ్జ్మెంట్ శాంప్లింగ్. when the choice of the individual items of a sample entirely depends on the individual judgment of the investigator. అంటే ఇక్కడ పాపులేషన్కి సంబంధం లేదు. ఇక్కడ కేవలం ఏంటంటే ఇన్వెస్టిగేట్ చేసేవాడు వాడి ఇష్టం అనమాట. వాడి చాయిస్ ఆఫ్ ద ఇండివిజువల్, వాడు ఎవరినైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. దాన్నే జడ్జ్మెంట్ శాంప్లింగ్ అని కూడా అంటాం. ఇన్ దిస్ మెథడ్ ద మెంబర్స్
the members are constituting the sampling are chosen not according to the some defined scientific procedure but according to convenience and personal choice of the individual who selects the sample. Yes, రైట్, ఇక్కడ కన్వీనియన్స్ని బట్టి అలా సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. అందుకే అది జడ్జిమెంట్, స్పెషల్గా జడ్జి చేస్తాను, నాకు వీళ్ళు మాత్రమే కావాలి, వీళ్ళొద్దు, ఈ కమ్యూనిటీ వాళ్ళు, నాకు ఈ కమ్యూనిటీ మాత్రమే కావాలి, వీళ్ళని మాత్రమే నేను అనాలిసిస్ చేస్తాను, వీళ్ళకి మాత్రమే నేను మంచి డేటా తీసుకుని గవర్నమెంట్కి సబ్మిట్ చేసి తద్వారా మంచి రిజల్ట్స్ ఇస్తాను, అలా ఉంటారు కదా కొంతమంది. అటువంటి శాంప్లింగ్స్ కూడా ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఎ శాంపుల్ ఆఫ్ 20 స్టూడెంట్స్ ఇస్ టు బి సెలెక్టెడ్ ఫ్రమ్ ఏ క్లాస్ ఆఫ్ 100 అనాలిసిస్ టు అనలైజ్ ద ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఆఫ్ ద స్టూడెంట్స్, ద ఇన్వెస్టిగేటర్ వుడ్ సెలెక్ట్ 20 స్టూడెంట్స్. అంటే ఇప్పుడు ఒకటి గుర్తించండి, క్లాస్లో 100 మంది ఉన్నారనుకోండి, కానీ కేవలం 20 మెంబర్స్ని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాయి. ఈ 20 మెంబర్స్ కూడా ఎవరు, బాగా పర్ఫామ్ చేసేవాళ్ళు ఫర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. మళ్ళీ వాళ్ళల్లో కూడా జడ్జి చేస్తాం ఇంకా ఎంత బాగా చేస్తున్నారు అనేది, అవునా? సో ఈ టైప్ ఆఫ్ శాంప్లింగ్ ఏదైతే ఉందో దాన్ని పర్పసివ్ శాంప్లింగ్, అంటే ఒక పర్పస్ కోసం మనం శాంపుల్ చేస్తున్నాం అనమాట, పర్పస్ కోసం జడ్జి చేస్తున్నాం. అర్థమైందా? నెక్స్ట్, సీక్వెన్షియల్ శాంప్లింగ్ అంటే ఏంటంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఎ సీక్వెన్స్ ఆఫ్ శాంపుల్ డ్రాన్ వన్ ఆఫ్టర్ ద అనదర్ ఫ్రమ్ ద పాపులేషన్ డిపెండింగ్ ఆన్ ద రిజల్ట్స్ ఆఫ్ పర్పసివ్ శాంపుల్స్. అంటే ఏంటి, సీక్వెన్స్ ఆఫ్ శాంపుల్స్ ఉంటాయి ఇక్కడ, ఒక్కటి దాని తర్వాత ఒకటి తీసుకుంటాం. అంటే దీనిలో ఒక ఆర్డర్ అనేది ఉంటుంది. ఏంటంటే ఫస్ట్ శాంపుల్ వచ్చిన తర్వాతే సెకండ్ శాంపుల్ అనమాట. అంటే వీడి యొక్క హెల్త్ రిపోర్ట్ తెలిసిన తర్వాతే వీడికి జాబ్ ఇవ్వాలా లేదా అన్న శాంపుల్ తీసుకుంటాం. అంటే ఫస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఒక కంపెనీకి వెళ్ళారనుకోండి, ముందు రిటర్న్ టెస్ట్ పెడతారు, ఆ తర్వాత గ్రూప్ డిస్కషన్స్ పెడతారు, ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళనే మళ్ళీ ఇందులో తీసుకుంటారు, అవునా? అంటే ఒక సీక్వెన్స్ ఉంది. ఇందులో మళ్ళీ గ్రూప్ డిస్కషన్స్ సెలెక్ట్ అయిన వాళ్ళనే టెక్నికల్ ఇంటర్వ్యూకి తీసుకెళ్తారు, మళ్ళీ టెక్నికల్లో కూడా సెలెక్ట్ అయిన, అంటే ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ చెక్ చేస్తున్నారు, ఇక్కడ మీ క్వాంట్ స్కిల్స్ చెక్ చేస్తున్నారు ఫస్ట్ స్టెప్లో, సెకండ్ స్టెప్లో మీ కమ్యూనికేషన్ స్కిల్స్ చెక్ చేస్తున్నారు. ఇది కూడా సెలెక్ట్ అయిన వారు దేనికి వెళ్తారు, టెక్నికల్ ఇంటర్వ్యూకి వెళ్తారు. దీనిలో కూడా బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళు ఎవరో వాళ్ళు హెచ్ఆర్ రౌండ్కి వెళ్తారు, అవునా? దెర్ ఈస్ అ సీక్వెన్స్ ఇన్ సెలెక్టింగ్ సంథింగ్. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్లో చెప్పాను, రైట్? ఇక్కడ మాస్ ప్రొడక్షన్ అన్న వర్డ్ ఉంది చూడండి. మాస్ ప్రొడక్షన్ అంటే ప్రొడక్షన్ ఆఫ్ పీపుల్, ప్రొడక్షన్ ఆఫ్ ద మాసెస్ కన్నా మాస్ ప్రొడక్షన్ అంటే ప్రొడక్షన్ ఆఫ్ మాసెస్ అంటే ప్రొడక్షన్ ఆఫ్ పీపుల్. మాస్ ప్రొడక్షన్ అంటే ఇక్కడ మెషీన్స్ ఆర్ ఎల్స్ అదర్ ఎరీస్ వైడ్లీ యూజ్డ్ ఇన్ స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్ ఇన్ ఫ్యాక్టరీస్లో మెషీన్స్ని ప్రొడ్యూస్ చేస్తారు కదా, మాస్ ప్రొడక్షన్ అంటారు దాన్ని. ప్రొడక్షన్ ఆఫ్ మాసెస్ అంటే ప్రొడక్షన్ ఆఫ్ పీపుల్ అని అర్థం, ప్రొడక్షన్ ఆఫ్ ఎంప్లాయీస్ అని అర్థం. మాస్ ప్రొడక్షన్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొడక్షన్ అని అర్థం, సరేనా? సో వాటి కోసం అని ఒక క్లియర్ డెసిషన్ లేదనుకోండి, సెకండ్ శాంప్లింగ్కి వెళ్తారు, అర్థమైందా? దీనిలో బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళే సెకండ్ శాంప్లింగ్కి వెళ్తారు, అసలు సరిగ్గా పర్ఫామ్ చేయని వాళ్ళు తీసేస్తారు, అలా అనమాట, ఎలిమినేట్ చేస్తారు. సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్, రైట్? ఇది ఫస్ట్ క్వశ్చన్ నాన్న. ఈ పర్టికులర్ చాప్టర్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ మెథడ్స్ అన్నాడు అనుకోండి, లేదా డిఫరెంట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ శాంప్లింగ్ మెథడ్స్ అన్నారు అనుకోండి. దేర్ ఆర్ 2 types ఆఫ్ అసలు ఫస్ట్ శాంప్లింగ్ అంటే ఏంటో రాయండి, పాపులేషన్ అంటే ఏంటో రాయండి, శాంపుల్ యొక్క డెఫినేషన్ రాయండి. ఆ తర్వాత దేర్ ఆర్ 2 types ఆఫ్ శాంప్లింగ్ మెథడ్స్, ప్రాబబిలిటీ శాంప్లింగ్ మెథడ్స్ అండ్ నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ మెథడ్స్ అని చెప్పి వాటిని ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది ఒక 8 మార్క్స్ కానీ 7 మార్క్స్ కానీ అడిగే క్వశ్చన్ అనమాట, రైట్? నౌ లెట్ us go to the second topic, that is nothing but classification of samples. So let us see the classification of samples. Samples are classified into 2 ways, nana. సో ద వేస్ ఆర్, ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే లార్జ్ శాంపుల్ అనేది ఇచ్చాడు ఇక్కడ 2 waysలో. ఒకటేమో లార్జ్ శాంపుల్, రెండోదేమో స్మాల్ శాంపుల్. గుర్తుపెట్టుకోండి, మీకు ఎంత మ్యాక్సిమం అయితే అంత మ్యాక్సిమం థియరీ రాసేయడానికి ట్రై చేయండి, రైట్? సో లార్జ్ శాంపుల్ అంటే ఏంటంటే ద సైజ్ ఆఫ్ ద శాంపుల్ని స్మాల్ ఎంతో రిప్రజెంట్ చేస్తాం కదా, అది 30 ఉన్నా 30 కన్నా ఎక్కువ ఉన్నా గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 30 ఉంటే ద శాంపుల్ ఇస్ సెట్ టు బి లార్జ్, అంతే, సింపుల్ లైన్, ఓకేనా? మీకు ఎంత మ్యాక్సిమం అయితే అంత పేపర్ నింపేయండి ఈ క్వశ్చన్ వస్తాయి, రైట్? తర్వాత స్మాల్ శాంపుల్ అంటే అర్థం ఏంటంటే ఇఫ్ ద సైజ్ ఆఫ్ ద శాంపుల్ ఈజ్ లెస్ దాన్ 30, స్మాల్ అండ్ ఈజ్ లెస్ దాన్ 30 ఈజ్ రికాల్ స్మాల్ శాంపుల్. దీన్నే ఎగ్జాక్ట్ శాంపుల్ అని కూడా అంటారు, ఓకే? ఇన్ శాంప్లింగ్ విత్ రీప్లేస్మెంట్ ఈచ్ మెంబర్ ఆఫ్ ద పాపులేషన్ మే బి చోజన్ మోర్ దాన్ వన్స్, అంతే కదా, సిన్స్ ద మెంబర్ ఈజ్ రీప్లేస్డ్. నెక్స్ట్, మోర్ దాన్ వన్స్ సెలెక్ట్ చేసుకున్నాం అంటే అది విత్ రీప్లేస్మెంట్ అని, అవునా కదా? ద శాంప్లింగ్ ఫ్రమ్ ఫైనైట్ పాపులేషన్ విత్ రీప్లేస్మెంట్ కెన్ బి కన్సిడర్డ్ థియరిటికల్లీ యాజ్ శాంప్లింగ్ ఫ్రమ్ ఇన్ఫైనైట్ పాపులేషన్, ఓకే? నెక్స్ట్ తర్వాత ఏంటి అంటే ఇక్కడ వేర్ హ్యాస్ ఇన్ శాంప్లింగ్ వితౌట్ రీప్లేస్మెంట్ శాంప్లింగ్లో ఏంటంటే అన్ ఎలిమెంట్ ఆఫ్ ద పాపులేషన్ కెనాట్ బి చూసన్ మోర్ దాన్ వన్స్. ఇది తెలిసిందే కదా, దాన్ని మనం రీప్లేస్ చేయం. Therefore, the sampling from finite population without replacement can be considered theoretically as sampling from the population from finite population only. ఇది వచ్చేసి విత్ రీప్లేస్మెంట్ అయితే sampling from infinite population. ఇక్కడ చూడండి, sampling from finite population without replacement అయితే sampling from finite population only. అర్థమైందా? అది గుర్తుపెట్టుకోండి. విత్ రీప్లేస్మెంట్ ఇన్ఫైనైట్ పాపులేషన్, వితౌట్ రీప్లేస్మెంట్ ఫైనైట్ పాపులేషన్, అలా, ఓకే? తర్వాత
ఇక్కడ డెఫినేషన్ ఇచ్చాడు మనకి స్మాల్ శాంపుల్ అన్న దగ్గర. లెట్ ర్యాండమ్ వేరియబుల్స్ అనేవి x1 x2 x7 వరకు n నెంబర్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్స్ ఉన్నాయి. ఇవి ఎట్లాంటి ర్యాండమ్ వేరియబుల్స్? ఇండిపెండెంట్ ర్యాండమ్ వేరియబుల్స్. ఓకే, అలా అయితే ఈచ్ హ్యావింగ్ ద ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ f(x). ప్రతి ర్యాండమ్ వేరియబుల్కి ఒక ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఉంది. Right, to be the random sample size n from the population f(x) and can be written joint probability distribution function ఎలా రాస్తుందంటే f(x1, x2, so on xn) అంటే ఇండిపెండెంట్ కాబట్టి ఆ డిస్ట్రిబ్యూషన్స్ అనేవి ప్రొడక్ట్ అవుతాయి అంతే. f(x1) into f(x2) into so on up to f(x), అంతేనా? సో అవర్ మెయిన్ పర్పస్ ఇన్ సెలెక్టింగ్ random sample is to elicit information about the unknown population parameters. ఎందుకు మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం ర్యాండమ్ శాంపుల్ని? ఎందుకనంటే అన్నోన్ పాపులేషన్ ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవడానికి, మనకు తెలియదు తెలుసుకోవడానికే కదా మనం ఇలా శాంపుల్స్ కింద విడగొడుతున్నాం, అవునా కదా? ఈజీ, ఇన్ ఆర్డర్ టు గెటింగ్ ఈజీ వేలో. తర్వాత స్టాటిస్టిక్ అంటే అర్థం ఏంటో చూడండి. ఈ డెఫినేషన్ అడగచ్చు, డిఫైన్ ఏ స్టాటిస్టిక్ అని, డిఫైన్ పాపులేషన్ అని, ఇలా కూడా అడగచ్చు. అంటే సింపుల్గా కొన్నిసార్లు క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ అని చెప్పి ఏ పాపులేషన్, అర్థమైందా? బి శాంపుల్, అర్థమైందా? ఆ తర్వాత సి స్టాటిస్టిక్, అర్థమైందా? ఆప్షన్ డి. తర్వాత ఏంటంటే ఎగ్జాంపుల్, ఇప్పటి వరకు మనం ఏదైనా చూసామా? స్మాల్ శాంపుల్ కానీ క్లాస్ సీక్వెన్షియల్ శాంప్లింగ్ ఆర్ ఎల్స్ జడ్జ్మెంట్ శాంప్లింగ్, అలా అడగచ్చు, అర్థమైందా? సో ఇట్లా ఏబిసిడి ఫార్మాట్స్లో ఏదైనా లేదంటే పారామీటర్, స్టాటిస్టిక్స్ అండ్ పారామీటర్ అంటే ఏంటి? ఇట్లా 4 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్ క్యారీ చేస్తుంది. అప్పుడు 4 2 8 కదా, అలా 8 మార్క్స్ ఒక క్వశ్చన్ అలా ఫ్రేమ్ చేయొచ్చు అనమాట. సో ప్రతిదీ ఇంపార్టెంటే అనమాట. ఇట్లాంటి థియరీ క్వశ్చన్స్ వస్తే మాత్రం వదలకండి. ఇట్ ఇస్ అ రియల్ వాల్యూడ్ ఫంక్షన్ ఆఫ్ ద ర్యాండమ్ శాంపుల్ స్పేస్. ర్యాండమ్ శాంపుల్ యొక్క రియల్ వాల్యూడ్ ఫంక్షన్నే స్టాటిస్టిక్ అంటాం, అర్థమైందా? సో స్టాటిస్టిక్ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ వన్ ఆర్ మోర్ ర్యాండమ్ వేరియబుల్స్ నాట్ ఇన్వాల్వింగ్ ఎనీ అన్నోన్ పారామీటర్ లేకుండా కేవలం తెలిసిన విషయంతో మాత్రమే స్టాటిస్టిక్ని రాసామనుకోండి, ఒక ఫంక్షన్ రాసామనుకోండి, కేవలం తెలిసిన డేటాతో మాత్రమే ఫంక్షన్ని రాస్తే దాన్నే స్టాటిస్టిక్స్ అంటారు. అన్నోన్ పారామీటర్ అనేది దీనిలో ఉండకూడదు. దేర్ ఫోర్ స్టాటిస్టిక్ ఈజ్ ఏ ర్యాండమ్ వేరియబుల్ అండ్ హ్యాస్ ఎ ప్రాబబిలిటీ ఆర్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్, అర్థమైందా? చక్కగా రాసేయండి. నెక్స్ట్ లెట్ us see the next one. The next one is parameter and statistics. So see friends, parameter అంటే ఏంటి అంటే it is a statistical measure. చూడండి, parameter is a statistical measure based on all the units or observations of a population. ఓకేనా? is a statistical measure, ఒక మెజర్మెంట్ అనమాట, అర్థమైందా? పారామీటర్ అంటే బేస్డ్ ఆన్ ఆల్ ద యూనిట్స్ సెలెక్టెడ్ ఇన్ ద శాంపుల్లో అన్ని యూనిట్స్ని సెలెక్ట్ చేసుకుని దాన్ని ఒక మెజర్ చేస్తున్నారు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు, గుర్తుపెట్టుకోండి. వేరియన్స్ని ఎప్పుడు సిగ్మా స్క్వేర్ అంటాం, మీన్ ఎప్పుడు మ్యూ అని పిలుస్తాము. కొన్నిసార్లు కొన్ని బుక్స్లో స్మాల్ ఎమ్ అని కూడా ఉంటుంది మీన్, బట్ స్టాండర్డ్ నోటేషన్ ఈజ్ మ్యూ అనమాట, అర్థమైందా? శాంపుల్ మీన్ అంటే ఎక్స్ బార్, శాంపుల్ వేరియన్స్ అంటే ఎస్ స్క్వేర్. ఈ పర్టికులర్ చాప్టర్లో చెప్పుకున్నాం. శాంపుల్ యొక్క మీను ఎక్స్ బార్తో డినోట్ చేస్తాం, శాంపుల్ యొక్క వేరియన్స్ ఏదైతే ఉందో ఎస్ స్క్వేర్తో రిప్రజెంట్ చేస్తాం. చాలామంది S2 అని కూడా చదువుతారు, S2 అని కూడా చదవచ్చు, తప్పేం లేదు, అర్థమైందా? ఎస్ స్క్వేర్ అని కూడా అనొచ్చు, రైట్? సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీను, మీడియన్, మోడు, స్టాండర్డ్ డీవియేషన్, వేరియన్స్, ఇవన్నీ ఏంటి అంటే స్టాటిస్టిక్స్లో కావాల్సినటువంటి కొన్ని మెజర్మెంట్స్ అనమాట. మెజర్స్ ఆఫ్ ద పాపులేషన్ ఆర్ కాల్డ్ పారామీటర్స్. ఇవే పారామీటర్స్ అంటే మీను, మీడియన్, మోడు, స్టాండర్డ్ డీవియేషన్, వేరియన్స్ అనేవి పారామీటర్స్. ఎందుకు యూజ్ అవుతున్నాయి అంటే మెజర్ చేస్తాయన్నమాట. ఒబ్టైన్ ఫ్రమ్ ద శాంపుల్ ఆఫ్ ద పాపులేషన్ ఆర్ కాల్డ్ స్టాటిస్టిక్స్. వీటన్నింటి యొక్క మెజర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సింపుల్గా స్టాటిస్టిక్స్ అనొచ్చు. స్టాటిస్టిక్స్ అంటే ఇప్పుడు ఒక పాపులేషన్ యొక్క ఒక గ్రామంలో యావరేజ్గా ఎంత ఉన్నారు, వాటి యొక్క మీడియన్ ఎంత, మోడ్ ఎంత ఉంది, స్టాండర్డ్ డీవియేషన్ ఎలా ఉంది, వేరియన్స్ ఎలా ఉంది, పాపులేషన్ టైంకి ఎలా మారిపోతున్నారు, ఈ మెజర్మెంట్స్ అన్నీ ఏంటంటే పారామీటర్స్ అనమాట. వీటిని మెజర్ చేసి సెన్సస్ని క్యాలిక్యులేట్ చేస్తారు. దట్ ఈస్ నథింగ్ బట్ స్టాటిస్టిక్స్, అర్థమైందా? దోస్ పారామీటర్స్ రిఫర్ టు ద పాపులేషన్ విత్ స్టాటిస్టిక్స్. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ అన్న జనాభా లెక్కలు అంతే, అర్థమైందా? ఇది ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్, రైట్? సో ఇక్కడ ఒక నోట్ ఇచ్చాడు, చూసుకోండి. ఈయన ఏమంటున్నాడంటే ఇక్కడ శాంప్లింగ్ ఫ్లక్చువేషన్ అన్నాడు. డిఫైన్ ఏ శాంప్లింగ్ ఫ్లక్చువేషన్ అంటే ఇది రాయాలి, అర్థమైందా? ఏమని? వేరియేషన్ అనమాట. ఫ్లక్చువేట్ అయిపోతుందంటే మారిపోతుంది, అంటే వేరియేషన్ ఇన్ ద వాల్యూ ఆఫ్ స్టాటిస్టిక్ ఈస్ కాల్డ్ శాంప్లింగ్ ఫ్లక్చువేషన్. ఏ స్టాటిస్టిక్ వేరీస్ ఫ్రమ్ శాంపుల్ టు శాంపుల్ బట్ ద పారామీటర్ ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్. పారామీటర్ కాన్స్టెంట్గానే ఉంటుంది, కానీ స్టాటిస్టిక్ ఏదైతే ఉందో అది మారుతూ ఉంటుంది అనమాట. అలా మారుతూ ఉండేటటువంటి ఆ పర్టిక్యులర్ వేరియేషన్ ఇన్ ద వాల్యూ ఆఫ్ స్టాటిస్టిక్, అంటే ఏ పర్టికులర్ వాల్యూ అయితే స్టాటిస్టిక్లో వేరియేషన్ వస్తుందో దాన్నే శాంప్లింగ్ ఫ్లక్చువేషన్ అంటాం, అర్థమైందా? ఆ యూనిట్ని. సో ఏ పారామీటర్ హ్యాస్ నో శాంప్లింగ్ ఫ్లక్చువేషన్. పారామీటర్ ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది, దానిలో శాంప్లింగ్ ఫ్లక్చువేషన్ ఏం లేదు. యూజువల్లీ స్టాటిస్టిక్ ఈజ్ యూజ్డ్ టు ఎస్టిమేట్ ద వాల్యూ ఆఫ్ అన్ అన్నోన్ పారామీటర్ ఒబ్టైన్డ్ ఫ్రమ్ ద శాంపుల్. అంతే కదా, ఈ స్టాటిస్టిక్స్ ఎందుకు? అన్నోన్ పారామీటర్ని ఎస్టిమేట్ చేయడానికి వాల్యూస్, అర్థమైందా? ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ద శాంపుల్ వాల్యూస్ ఓన్లీ, రైట్? ఓకే, సో ఇదంతా చూసుకోండి, చదువుకోండి. మీకు మళ్ళీ చదువుతూ ఉంటే మీకు అర్థమైపోతుంది, మీ ఓన్ వర్డ్స్లో కూడా రాసుకోవచ్చు. సో తర్వాత శాంపుల్ మీన్ అంటే ఏంటో చూడండి.
సో ఇవన్నీ ర్యాండమ్ వేరియబుల్స్, n అనేది వాటి యొక్క సైజు, ర్యాండమ్ వేరియబుల్ యొక్క సైజ్ n అంటే నెంబర్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి, n ఉన్నాయి, x1 x2 x3 సో ఆన్ అప్ టు xn. దెన్ ద శాంపుల్ మీన్ ఫార్ములా ఏంటి, శాంపుల్ మీన్ కి x బార్ తో డినోట్ చేస్తాం. శాంపుల్ మీన్ ఫార్ములా ఏంటంటే సిగ్మా i ఈజ్ ఈక్వల్ టు 1 to n xi by n. అర్థమైందా? దిస్ ఈస్ ద శాంపుల్ మీన్ ఫార్ములా. దీని మీద కొన్ని ప్రాబ్లమ్స్ కూడా చేస్తాం, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ నౌ లెట్ us see. ఇక్కడ అదంటే ఏంటో ఇచ్చాడు, x అంటే assumes these random sample mean is applied to both set statistics and its computed value is x bar. అర్థమైందా? ఈ ఫార్ములాని ఇక్కడ ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాడు, రైట్. తర్వాత శాంపుల్ వేరియన్స్ అంటే ఏంటో చూడండి. శాంపుల్ వేరియన్స్ని s² తో డినోట్ చేస్తాం, s2 ఏదైనా ఒకటే. సో ఈ ర్యాండమ్ శాంపుల్ సైజ్ దీని యొక్క ఫార్ములా ఏంటి అంటే ఇది నాన్న, దిస్ ఇస్ అ వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములా. సిగ్మా xi మైనస్ x బార్ సిగ్మా i ఈజ్ ఈక్వల్స్ టు 1 to n xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ హోల్ డివైడెడ్ బై n మైనస్ 1. అర్థమైందా? దీన్నే ఇలా కూడా ఎక్స్పాండ్ చేయొచ్చు. వేరియన్స్ అంటే మనకి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ కదా, ఈ ఫార్మాట్లో కూడా రాయొచ్చు. జనరల్గా మనం ఈ ఫార్ములానే మనం వాడతాం, ఇప్పుడు ఇదే ఈజీగా ఉంటుంది దీని మీద కన్నా, సో మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది అనమాట. అంటే సిగ్మా ఎక్స్ మైనస్ ఎం హోల్ స్క్వేర్ అని రాసుకునే కన్నా ఇలా రాసుకోండి, n ఇంటూ సిగ్మా ఎక్స్ఐ స్క్వేర్ మైనస్ సిగ్మా ఎక్స్ఐ హోల్ స్క్వేర్. నాన్న ఇది వేరు గుర్తుపెట్టుకోండి, హోల్ స్క్వేర్ డివైడెడ్ బై n ఇంటూ n మైనస్ 1. ఇది దేనికి, ఎస్ స్క్వేర్కి, రాదల్స్ s2కి, అంటే శాంపుల్ వేరియన్స్ ఫార్ములా. ఇది శాంపుల్ మీన్ ఫార్ములా, ఇది అంటే x బార్ ఫార్ములా ఇది, రైట్. శాంపుల్ వేరియన్స్ ఫార్ములా ఇది, అర్థమైందా? సో ఇక్కడ చూడండి, నోట్ దట్ s2 is or s square is essentially defined to be the average of the squares of the deviations of the observation from their mean. This is a very very important point. ఈ పాయింట్ బై హార్ట్ చేసాను అంతే. వేరియన్స్ శాంపుల్ వేరియన్స్, డిఫైన్ ఏ శాంపుల్ వేరియన్స్ అన్నా అనుకోండి, ఇట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద డీవియేషన్స్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ ఆఫ్ ద మీన్. యావరేజ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద డీవియేషన్స్, ఇవన్నీ డీవియేషన్సే కదా, స్టాండర్డ్ డీవియేషన్, మీన్ స్క్వేర్ వాల్యూ, ఎక్స్పెక్టేషన్, ఇవన్నీ ఏంటి, డీవియేషన్సే. డీవియేషన్స్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ ఫ్రమ్ దేర్ మీన్. అర్థమైందా? విత్ చేంజ్ దాట్ ఇక్కడ చూడండి, అందుకే కదా మీన్ దగ్గర నుంచి వచ్చినటువంటి డీవియేషన్, స్క్వేర్ ఆఫ్ మీన్ దగ్గర వచ్చినటువంటి డీవియేషన్స్ ప్రతి ర్యాండమ్ వేరియబుల్కి ఫ్రమ్ 1 to n అలా డిఫైన్ చేశాడు. విత్ ద చేంజ్ దట్ ద సమ్ ఆఫ్ ద స్క్వేర్ అండ్ డీవియేషన్స్ ఈస్ డినోటెడ్ బై n మైనస్ 1 అండ్ నాట్ n. ఎంతో చెప్పాం, ఇక్కడ n మైనస్ 1తో చెప్తాం ఈ ఫార్ములా ప్రకారం. అందుకే కింద n మైనస్ 1 ఉంది, n లేదు. ఇక్కడ మనకి ఎలా ఉంది, n ఉంది, n మైనస్ 1 కూడా ఉంది. ఈ విధంగా చేస్తాం అనమాట, రైట్. సి ఫ్రెండ్స్, సో ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ చూద్దాము, ఒక సింపుల్ ఎగ్జాంపుల్. సింపుల్గా జనరల్గా ఏంటంటే నాన్న, ఇది మనకి అర్థం చేసుకోవడానికి ఈ ఫార్ములా మనకి ఈజీగా ఉంది. ఇది కొంచెం ప్రాబ్లమేటిక్, ఎందుకంటే మనం ఈ ఫార్మాట్లో చూసాం, కానీ సాల్వ్ చేయడానికి ఇది ఈజీగా ఉంటుంది. అది ఎట్లాగో చూద్దాం. ఈ ఫార్ములా గుర్తుపెట్టేసుకోండి బాగా, అర్థమైనా? సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ బిట్స్ ఇలాంటివే వస్తాయి ఎగ్జామ్లో. సో ఏ కంపారిజన్ ఆఫ్ కాఫీ ప్రైజెస్ అట్ 4 randomly selected grocery stores in a city showed increases from the previous month of 12, 15, 17 and 20 rupees for 1 kg. Find the variance of the sample of price increases. ఏమన్నాడు ఇక్కడ, కంపారిజన్ చేస్తున్నాడు కాఫీ యొక్క కాస్ట్ని 4 randomly selected గ్రాసరీ, 4 షాప్స్లో ఉన్న కాఫీ యొక్క ప్రైజెస్ని కంపేర్ చేస్తున్నాడు. ఎట్లా, ఇన్ సిటీ షోడ్ ఇంక్రీజెస్ ఫ్రమ్ ద ప్రీవియస్ మంత్ నుంచి ఇప్పుడు రేట్స్ పెరిగాయి. 12, 15, 17, 20 రూపీస్ పర్ 1 kg. 1 kgకి ఇలా రేట్స్ ఉన్నాయి. ఫైండ్ ద వేరియన్స్ ఆఫ్ ది శాంపుల్ ఆఫ్ ప్రైస్ ఇంక్రీజెస్. వాటిలో వచ్చిన వేరియన్స్ ఎంత క్యాలిక్యులేట్ చేయమన్నాడు. వేరియన్స్ అంటే ఏంటి, శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ కాబట్టి ఎస్ స్క్వేర్ ఫార్ములా వాడతాం. ఎస్ స్క్వేర్ ఫార్ములా ఎంత, సిగ్మా i ఈక్వల్స్ టు 1 to n xi మైనస్ x బార్, అంటే x బార్ అంటే మీన్, ఇక్కడ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై n మైనస్ 1. ఇదే కదా ఫార్ములా. సరే, క్యాలిక్యులేటింగ్ ద శాంపుల్ మీన్, ముందు మనం మీన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఈ పర్టికులర్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇసను మీన్ ఫార్ములా ఎంత, 12 + 15 + 17 + 20 డివైడెడ్ బై 4, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో క్యాలిక్యులేట్ చేస్తే మనకి 16 రూపీస్ వచ్చింది మీన్, రైట్. తర్వాత దీనిలో మీన్ సబ్స్టిట్యూట్ చేస్తే ఎన్ని ఉన్నాయి మొత్తం, 1, 2, 3, 4 ఉన్నాయి. సో i ఈజ్ ఈక్వల్ టు 1 to 4 ఎస్ స్క్వేర్ ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేశారు. ముందు ఎస్ స్క్వేర్ ఫార్ములా వేసి బాక్స్లో వేయండి, తర్వాత ఇది సబ్స్టిట్యూట్ చేయండి. xi మైనస్ 16 ఈజ్ ద మీన్ డివైడెడ్ బై 4, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆర్ 4 మైనస్ 1 హోల్ స్క్వేర్. సో xi ప్లేస్లో ముందు 12 పెట్టండి, తర్వాత 15 పెట్టండి, ఆ తర్వాత 17 పెట్టండి, ఆ తర్వాత 20 పెట్టి సాల్వ్ చేయండి. దిస్ ఇస్ ద ప్రొసీజర్. దేర్ఫోర్ ద ఆన్సర్ విల్ బి 34/3.
అర్థమైందా? ఈ విధంగా సచ్ ఏ బ్యూటిఫుల్ క్వశ్చన్, వెరీ సింపుల్ క్వశ్చన్. ఈ చాప్టర్ నుంచి ప్రాబ్లం వస్తే వదలకూడదు, ఎందుకని అంత ఈజీగా ఉంటాయి. ఇందులో ఇంటిగ్రేషన్స్ ఉండవు, డిఫరెన్సియేషన్స్ ఉండవు, సింపుల్ అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్. అర్థమైందా? థియరీ క్వశ్చన్ వస్తే థియరీ క్వశ్చన్ బాగా రాయండి, ఈ ప్రాబ్లమ్స్ వస్తే సింపుల్గా మీన్ ఫార్ములా, వేరియన్స్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, సాల్వ్ చేసేయండి. రైట్, నౌ లెట్ us see the sample standard deviation. The sample standard deviation ని మనం స్మాల్ s తో డినోట్ చేస్తాం. s స్క్వేర్ అంటే వేరియన్స్, డీవియేషన్ కి స్క్వేర్ చేస్తే వేరియన్స్ నాన్న, అది గుర్తుపెట్టుకోండి. సో స్టాండర్డ్ వేరియన్స్ అంటే s స్క్వేర్, కాబట్టి స్టాండర్డ్ డీవియేషన్ అంటే s, అవునా కదా? సో ఇట్ ఈస్ ద పాజిటివ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ద శాంపుల్. ఆల్రెడీ మనం చూసాం ఇన్ ద అబోవ్ ఎగ్జాంపుల్ స్టాండర్డ్ డీవియేషన్స్. అబోవ్ ఎగ్జాంపుల్ ఏం చూసాం మనం? s స్క్వేర్ ఈక్వల్ టు 34/3. ఇప్పుడు స్టాండర్డ్ డీవియేషన్ ఎంత? రూట్ వేరియన్సే కదా. స్టాండర్డ్ డీవియేషన్ అంటే రూట్ ఆఫ్ వేరియన్స్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతున్నప్పుడు రూట్ ఆఫ్ మనకి వేరియన్స్ ఎంత వచ్చింది? 34/3. దిస్ ఈస్ నథింగ్ బట్ sample standard deviation అనమాట, standard deviation. ఓకేనా? sample standard deviation. Now let us see another topic. The next topic is sampling distribution. ఇప్పుడు sampling distribution అంటే ఏంటనేది ఒక చిన్న ఇంట్రడక్షన్లో ఇచ్చాడు ఇక్కడ. sampling theory is the study of, అసలు sampling theory దేనికి మనం ఏం చదువుతున్నాం దీనిలో? రిలేషన్షిప్స్ బిట్వీన్ ఏ పాపులేషన్ అండ్ శాంపుల్స్ డ్రాన్ ఫ్రమ్ ద పాపులేషన్. పాపులేషన్ నుంచే కొన్ని శాంపుల్స్ మనం డ్రా చేసాము, వాటి మధ్యలో ఒకదానికో ఒకటానికి ఉన్న ఆ రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో మనం చదువుతున్నాం. అండ్ ఇట్స్ applicable to random samples only. That relation is applicable to these random samples only. Apart from that, it is not applicable to anything, right? We need to obtain maximum information about the population with the help of samples. Samples ఎందుకు obtain చేస్తున్నాం? పాపులేషన్ మీద ఇన్ఫర్మేషన్ రాబట్టుకోవడానికి. ఏ కమ్యూనిటీ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది హార్ట్ పేషెంట్స్ ఉన్నారు, ఎంతమంది డయాబెటిక్స్ ఉన్నారు, ఇటువంటివన్నీ శాంపుల్స్ కింద డివైడ్ చేసి వీఆర్ క్యాలిక్యులేటింగ్ ద ఓవరాల్ రేట్ అనమాట, టు డిటర్మైన్ ద ట్రూ వాల్యూ ఆఫ్ ద పాపులేషన్ పారామీటర్స్. ఓకేనా? అంటే పాపులేషన్ యొక్క మీన్ని, పాపులేషన్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్ని, పాపులేషన్ యొక్క ప్రపోర్షన్ అంటే ఈ టైప్ ఆఫ్ కేసెస్ పెరిగినప్పుడు ఈ టైప్ ఆఫ్ పెరిగే ఛాన్సెస్ ఎంత, పలానా కమ్యూనిటీ వాళ్ళు పెరిగినప్పుడు వీళ్ళు తగ్గిపోయే ఛాన్స్ ఎంత, ఇటువంటివి అనమాట ప్రపోర్షన్స్ అంటే, డిఫరెన్స్. ఓకేనా? బై యూజింగ్ ద శాంపుల్ స్టాటిస్టిక్స్ లైక్ శాంపుల్ మీన్ అండ్ శాంపుల్ స్టాండర్డ్ డీవియేషన్, శాంపుల్ ప్రపోర్షన్ ఎట్సెట్రా, టు ఫైండ్ ద లిమిట్స్ ఆఫ్ యాక్యురసీ ఆఫ్ ఎస్టిమేట్స్ బేస్డ్ ఆన్ శాంపుల్స్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లైన్. ఎందుకు శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ కావాలి అంటే టు ఫైండ్ ద లిమిట్స్ ఆఫ్ యాక్యురసీ ఆఫ్ ఎస్టిమేట్స్. ఎస్టిమేషన్ చేయడానికి పలానా శాంపుల్ ఎంత ఉంది. సపోజ్ బ్లడ్లో కొంతమందికి కొన్ని వైరస్లు ఉంటాయి, సపోజ్ HIV వైరస్ కానీ, డయాబెటిక్ సెల్స్ కానీ, అంటే ఆ వైరస్ లోడ్ ఎంత ఉంది బ్లడ్లో, వాటి యొక్క యాక్యురసీ ఎంత, అంటే ఎంత రేట్లో అవి పెరుగుతున్నాయి, ఎంత వేరియేట్ అవుతున్నాయి, ఆ సెల్స్ అనేవి, ఆ వైరస్ సెల్స్ తమ రూపాన్ని ఎంత బాగా మార్చుకుంటున్నాయి, ఎంత స్పీడ్తో వేగంగా మారుతున్నాయి, ఈ క్యాలిక్యులేషన్స్ చేస్తున్నారు అనమాట. అందుకే మనం బ్లడ్ శాంపుల్ అంటాం. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనం బ్లడ్ శాంపుల్స్ ఇస్తాం కదా, వాళ్ళు ఎంటైర్ బ్లడ్ ఈజ్ ద పాపులేషన్, అందరూ ఒక శాంపుల్ తీసుకుంటున్నారు అంతే. అర్థమైనా? So it helps us to determine whether the difference between the two samples is actually due to change of variation or whether they are really significant. Sampling theory also useful in testing of hypothesis. ఇక్కడ నేను బ్లడ్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఎనీ హైపోథెసిస్, ఒక ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు కొంత హైపోథెసిస్ ఉంటుంది, దాన్ని టెస్ట్ చేయడానికి శాంప్లింగ్ థియరీ వాడతాం అనమాట. అండ్ ఇట్స్ ఇంపార్టెంట్, సిగ్నిఫికెంట్ అంటే ఇంపార్టెంట్, విచ్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ ద థియరీ ఆఫ్ డెసిషన్స్. ఒక డెసిషన్ ఎప్పుడు తీసుకుంటాం నాన్న? ఆ రిపోర్ట్ని చూసే కదా డెసిషన్ తీసుకుంటాము. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పేషెంట్ వెళ్ళాడు అనుకోండి, బ్లడ్ రిపోర్ట్, షుగర్ రిపోర్ట్, యూరిన్ రిపోర్ట్ అన్నీ చూసిన తర్వాత వాడికి ఏ మెడిసిన్ ఇవ్వాలో చూస్ చేసుకుంటాడు. ఏంటి వాడి యొక్క డిసీజ్ యొక్క రేట్ ఎలా ఉంది, దాని తర్వాత మెడిసిన్స్ ఇస్తాడనమాట ఒక డెసిషన్ తీసుకొని. అంటే ఇన్ ఆర్డర్ టు టేక్ డెసిషన్స్ దిస్ శాంప్లింగ్ థియరీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమైందా? సో దీస్ ఆర్ రియల్ లైఫ్ అప్లికేషన్స్ అనమాట ఇప్పుడు నేను చెప్పినవన్నీ. నౌ లెట్ us see sampling distribution of a static, right? సో తర్వాత ఫ్రెండ్స్ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎ స్టాటిస్టిక్. సో ఫార్ మనం స్టాటిస్టిక్ అంటే ఏంటో చెప్పుకున్నాము. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ రియల్ వాల్యూడ్ ఫంక్షన్ ఆఫ్ ద ర్యాండమ్ శాంపుల్ స్పేస్ అని, అండ్ ఇట్ ఈస్ ఎ ఫంక్షన్ ఆఫ్ వన్ ఆర్ మోర్ ర్యాండమ్ వేరియబుల్స్ నాట్ ఇన్వాల్వింగ్ ఎనీ అన్నోన్ పారామీటర్ అని కూడా చెప్పుకున్నాం కదా. సో స్టాటిస్టిక్ ఈజ్ నథింగ్ బట్ ఎ ర్యాండమ్ వేరియబుల్ అండ్ హ్యాస్ ఎ ప్రాబబిలిటీ ఆర్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఇప్పుడు శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎ స్టాటిస్టిక్ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. సో లెట్ us కన్సిడర్ ఒక ఫైనైట్ పాపులేషన్ ఉంది, దాని యొక్క సైజ్ n అనుకుందాం. And let us draw all possible random sample spaces of each size small n. ప్రతి దాంట్లో ఒక శాంపుల్ ఉంది, దాని యొక్క సైజ్ n అనుకుందాం. దాని NCN ఎంత అంటే n పాపులేషన్లో n శాంపుల్స్ ఉంటే ఛాన్స్ ఈజ్ నథింగ్ బట్ NCN. దట్ ఈస్ నథింగ్ బట్ n ఫ్యాక్టోరియల్ బై దిస్ ఈజ్ స్మాల్ n అన్న గుర్తుపెట్టుకోండి, n మైనస్ స్మాల్ n ఫ్యాక్టోరియల్ ఇంటూ స్మాల్ n ఫ్యాక్టోరియల్ కదా. దాని వాల్యూ సపోజ్ k అనుకుందాం. ఇన్ని శాంపుల్స్ వచ్చాయి.
సో దీన్ని మనం కంప్యూట్ చేసుకోవచ్చు. ఇదంతా థియరీ అయినా మనకి ప్రాబ్లమ్స్ చేస్తే ఈ థియరీ అంతా మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఒకవేళ n వాల్యూ చాలా లార్జ్ అనుకోండి, అప్పుడు నెంబర్ ఆఫ్ k ఆఫ్ ఆల్ పాసిబుల్ శాంపిల్స్ ఆల్సో లార్జ్. అంటే ఈ n వాల్యూ అనేది ఎక్కువగా ఉంటే నెంబర్ ఆఫ్ పాపులేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు k వాల్యూ కూడా ఇంక్రీజ్ అయిపోతుంది యాజ్ వెన్ బికాస్ బోత్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. సో కాబట్టి ఇన్ సచ్ ఏ కేస్ ద వాల్యూస్ t1 t2 సో ఆన్ tk మే బి అరేంజ్డ్ బై ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ రిలేటివ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. ఎప్పుడైతే n వాల్యూ పెరిగిపోతుందో k వాల్యూ కూడా పెరిగిపోతుంది. కాబట్టి దీన్ని ఒక రిలేటివ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్లోకి రాసుకొని ఒక లిమిటింగ్ ఫార్మ్ రాస్తామన్నమాట. దాని యొక్క ఫ్రీక్వెన్సీని టైమ్ని ఫ్రీక్వెన్సీలోగా మార్చుకోవాలి. సో k టెన్స్ టు ఇన్ఫినిటీ ఈస్ కాల్డ్ సాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్టాటిక్ t. ఏ స్టాటిక్ t అంటే సాంప్లింగ్ మీన్ ఆర్ సాంప్లింగ్ స్టాండర్డ్ డీవియేషన్ ఎట్సెట్రా హ్యాస్ ఆల్వేస్ ఏ సాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్. సో దీనికి ఒక సాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. బట్ ఏ పారామీటర్ హ్యాస్ నో సాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్. అది గుర్తుపెట్టుకోండి. స్టాటిక్కి సాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, కానీ పారామీటర్ ఏదైతే ఉందో దానికి సాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? సో if the statistic t is mean, then the corresponding distribution of the statistics is known as sampling distribution of means. ఇది definition, actual definition. ఓకేనా? రైట్? ఓకేనా? ప్లీజ్ ఒకసారి ఇదంతా చదువుకోండి. థియరీ ఏనా ఇదంతా? సరే, సాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మీన్ ఏంటో చూద్దాం. మీన్ అంటే ఎప్పుడు మనకి స్టాండర్డ్ డీవియేషన్ తెలిసినప్పుడు వెన్ సిగ్మా ఈజ్ నోన్ అంటున్నాడు. అవునా? స్టాండర్డ్ డీవియేషన్ తెలిసినప్పుడు మీన్ యొక్క సాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా చేయాలో చూడండి. సో జనరల్గా మనకి 2 types ఆఫ్ పాపులేషన్, ఇన్ఫైనైట్ పాపులేషన్, ఫైనైట్ పాపులేషన్. ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎక్స్ బార్ అంటే ఇక్కడ మీన్ అని అంటే ఈజ్ కాల్డ్ ద సాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మీన్స్. అర్థమైందా? మీన్కి ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్ రాసామనుకోండి, దాన్ని సాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మీన్స్ అంటారు. ద సాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద స్టాటిస్టిక్ డిపెండ్స్ ఆన్ ద సైజ్ ఆఫ్ పాపులేషన్ అంటే క్యాపిటల్ N మీద డిపెండ్ అవుతుంది, అండ్ ద సైజ్ ఆఫ్ శాంపుల్స్ అంటే స్మాల్ n మీద డిపెండ్ అవుతుంది, అండ్ ద మెథడ్ ఆఫ్ చూసింగ్ ద శాంపుల్స్. ఏ మెథడ్లో మనం చూస్ చేసుకున్నామన్న శాంపుల్స్ని కూడా డిపెండ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇన్ఫైనైట్ పాపులేషన్ కేసులో అనుకోండి, సమ్ ఆఫ్ ద శాంపుల్స్ ఆర్ డ్రాన్ ఫ్రమ్ అన్ ఇన్ఫైనైట్ పాపులేషన్ ఆర్ సాంప్లింగ్ ఈస్ డన్ విత్ ద రీప్లేస్మెంట్. దెన్ ఒకవేళ రీప్లేస్మెంట్ని యూస్ చేసి ఇన్ఫైనైట్ పాపులేషన్లో అంటే బోల్డ్ అన్నీ వచ్చేసాయి, అలాంటప్పుడు మనకి ఎన్ని ఉన్నాయో తెలియదు కదా, అప్పుడు దాని మీన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే μx అంటాం. అంటే μx బార్ ఈక్వల్స్ టు మ్యూ ప్లస్ సో ఆన్ ఎన్ని మ్యూస్ ఉన్నాయి, n మ్యూస్ ఉంటాయి. అన్ని ర్యాండమ్ వేరియబుల్స్ యొక్క మీన్స్ని యాడ్ చేసి డివైడెడ్ బై n చేస్తే ఎంత వస్తుంది? n మ్యూ అంటే ఈజ్ నథింగ్ బట్ దీని వాల్యూ ఈజ్ n ఇంటూ మ్యూ. అవునా కదా? డివైడెడ్ బై ఎంత వస్తుంది అన్న n డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. n గెట్స్ క్యాన్సిల్, ఐ విల్ బి గెటింగ్ మ్యూ ఓన్లీ. తర్వాత వేరియన్స్ అనుకోండి, ఫస్ట్ ర్యాండమ్ వేరియబుల్ యొక్క వేరియన్స్, సెకండ్ ర్యాండమ్ వేరియబుల్ యొక్క వేరియన్స్, అలా n ర్యాండమ్ వేరియబుల్స్ ఉన్నాయి. కాబట్టి n ఇంటూ మనం ఏం రాస్తాం, దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే ఫ్రెండ్స్ సిగ్మా స్క్వేర్ బై n వస్తుంది అనమాట. సో అసలు యాక్చువల్గా ఇక్కడ n స్క్వేర్ ఉండాలి. ఓకే, ఇక్కడ n స్క్వేర్ ఉండాలి. అప్పుడు ఏమవుతుంది అంటే n ఇంటూ ఫ్రెండ్స్ n ఇంటూ సిగ్మా స్క్వేర్ డివైడెడ్ బై n స్క్వేర్ వస్తుంది. ఇది క్యాన్సిల్ అయిపోయి అప్పుడు మనకి సిగ్మా స్క్వేర్ బై n. దీస్ ఆర్ ద ప్రూఫ్స్ నాన్న, అంతే. ఓన్లీ ద థింగ్ ఈస్ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మీన్స్లో మ్యూ ఫార్ములా ఎంత అంటే సింపుల్గా మీన్ వాల్యూ. అదే వేరియన్స్ కనుకోండి సిగ్మా స్క్వేర్ బై n. అర్థమైందా? ఇది గుర్తుపెట్టేసుకోవాల్సిన వాల్యూస్ అనమాట. రైట్. సో అప్పుడు సిగ్మా స్క్వేర్ అంటే వేరియన్స్, అప్పుడు స్టాండర్డ్ డీవియేషన్ అవుతుంది, స్క్వేర్ వెళ్ళిపోతే రూట్ అవుతుంది కదా. సో రూట్ ఆఫ్ సిగ్మా స్క్వేర్ బై n ఎంత అంటే సిగ్మా బై రూట్ n. అంతేనా? దిస్ ఈజ్ నథింగ్ బట్ స్టాండర్డ్ డీవియేషన్. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ స్టాండర్డైజ్డ్ శాంపుల్ మీన్ ఫార్ములా ఇచ్చాడు ఒకటి, ఇంకోటి అంటే జెడ్ అనుకున్నాడు దాన్ని. సో జెడ్ ఫార్ములా ఏంటి? ఎక్స్ బార్ మైనస్ మ్యూ బై సిగ్మా డివైడెడ్ బై రూట్ n. అర్థమైందా? సో ఇది గుర్తుపెట్టుకున్నాను. స్టాండర్డైజ్డ్ శాంపుల్ మీన్ ఫార్ములా ఎంత అంటే ఫర్ ఇన్ఫైనైట్ పాపులేషన్ ఎంత అంటే జెడ్ ఈక్వల్స్ టు ఎక్స్ బార్. ఈ ఫార్ములాస్ అని గుర్తుపెట్టుకోవడమేనా? మరి ఈ ప్రాబ్లమ్స్ని ఎలా చేస్తున్నప్పుడు మీకే అర్థమవుతుంది ఈ ఫార్ములాని ఎక్కడెక్కడ వాడతామన్నది. డివైడెడ్ బై సిగ్మా బై రూట్ n అనమాట. అంతే కదా? ఎందుకని ఇట్లా అన్నాం? జెడ్ ఈక్వల్స్ టు ఎక్స్ బార్ మైనస్ మ్యూ డివైడెడ్ బై స్టాండర్డ్ డీవియేషనే కదా నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో మనం చూసిన ఫార్ములా. నార్మల్ వేరియేట్, దీన్ని నార్మల్ వేరియేట్లో స్టాండర్డైజ్డ్ శాంపుల్ మీన్లో కన్వర్ట్ చేసినప్పుడు ఎక్స్ బార్ మైనస్ మ్యూ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ హియర్ మ్యూ ఓన్లీ. వాట్ ఈ స్టాండర్డ్ డీవియేషన్? సిగ్మా బై రూట్ n కదా, అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. స్టాండర్డ్ డీవియేషన్ ఇక్కడ వచ్చేసి సిగ్మా బై రూట్ n అనమాట. అర్థమైందా? వేర్ రూట్ n ఈజ్ నథింగ్ బట్ ద శాంపుల్ సైజ్. ఓకేనా? తర్వాత ఫైనైట్ పాపులేషన్కి వచ్చేసరికి మరి ఫార్ములాస్ వాడతాయి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మీన్ వాల్యూ వచ్చేసి ఫైనైట్ పాపులేషన్లో మ్యూ మాత్రమే, ఇన్ఫైనైట్ పాపులేషన్లో ఎంతో మీన్ దీనిలో కూడా అంతే. వేరియన్స్ ఫార్ములా వచ్చేసి ఇది నేర్చుకోండి, ఇది గుర్తుపెట్టుకోండి. వేరియన్స్ వచ్చేసి సిగ్మా స్క్వేర్ ఈక్వల్స్ టు, వన్స్ మీకు వేరియన్స్ గుర్తుంటే స్టాండర్డ్ డీవియేషన్ కూడా గుర్తుపోతుంది, బికాస్ దీనికి అండర్ రూట్ చేయడమే కదా. సో సిగ్మా స్క్వేర్ డివైడెడ్ బై n ఇంటూ క్యాపిటల్ N మైనస్ n బై క్యాపిటల్ N మైనస్ 1.
సో దీనిలో ఇక్కడ స్మాల్ n బై n మైనస్ 1 ఏమంటారంటే కరెక్షన్ ఫ్యాక్టర్ అని పిలుస్తారు. నాన్న ఇవన్నీ ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంటల్ ఫార్ములాస్ అండ్ వాల్యూస్ అనమాట. సైంటిస్టులు మనకి ఇచ్చేసారు, ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. వీటిని యూజ్ చేసి మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి. అర్థమైంది? ఇది గుర్తుపెట్టుకున్నాను. ఫైనైట్ పాపులేషన్కి కొంచెం ఫార్ములాస్ కన్ఫ్యూజన్గా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి, ప్రాక్టీస్ చేయండి. మీన్ ఈజ్ మ్యూ, వేరియన్స్ ఈ సిగ్మా స్క్వేర్ బై n ఇంటూ క్యాపిటల్ N మైనస్ స్మాల్ n బై క్యాపిటల్ N మైనస్ 1. స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేసి ఏమవుతుంది? రూట్ అవుతుంది కదా, రూట్ సిగ్మా స్క్వేర్ ఈ సిగ్మా, స్మాల్ n కి రూట్ n, రూట్ ఓవర్ n మైనస్ n బై n మైనస్ 1. అర్థమైందా? దీన్నే కరెక్షన్ ఫ్యాక్టర్ అని కూడా అంటారు. రైట్? సో ఇది ఫైనైట్ పాపులేషన్, ఇన్ఫైనైట్ పాపులేషన్కి ఫార్ములాస్ అనమాట. రైట్, ప్లీజ్ నోట్ దిస్. ఇప్పుడు మనం కొన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ప్రాబ్లమ్స్ చూద్దాం ఇప్పుడు. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కరెక్షన్ అంటున్నాడు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కరెక్షన్ ఫ్యాక్టర్? సో కరెక్షన్ ఫ్యాక్టర్ హియర్ ఇన్ ద సెన్స్, సి ఫ్రెండ్స్, హియర్ ఫార్ములా ఆల్రెడీ మనం చూసాం కదా. కరెక్షన్ ఫ్యాక్టర్ ఫార్ములా ఈజ్ క్యాపిటల్ N మైనస్ స్మాల్ n బై క్యాపిటల్ N. ఇదే కదా ఫార్ములా. సో క్యాపిటల్ N అంటే ఏంటి? క్యాపిటల్ N ఈజ్ నథింగ్ బట్ సైజ్ ఆఫ్ ఫైనైట్ పాపులేషన్. ఎంత ఇచ్చాడు? 200. స్మాల్ n ఫార్ములా n, వాడు ఇచ్చాడు కదా 200 మైనస్ 5 బై 200 మైనస్ 1, 0.99 వచ్చింది. సింపుల్ క్వశ్చన్ అనమాట. ఇట్లాంటివి మనల్ని సెమిస్టర్లో అడుగుడు, బట్ కొన్నిసార్లు అడిగాను నాన్న. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఇది ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద ఫైనైట్ పాపులేషన్ కరెక్షన్ ఫ్యాక్టర్ ఫర్ n ఈక్వల్స్ టు 10 అండ్ క్యాపిటల్ N ఈక్వల్స్ టు 100. ఇది అర్థమైందా? క్యాపిటల్ N కూడా 1000 ఇది యాక్చువల్గా. ఓకేనా? దిస్ ఈజ్ నథింగ్ బట్ క్యాపిటల్ N హియర్. సో క్యాపిటల్ N 1000, స్మాల్ n. ఇక్కడ ఎగ్జామ్లో మీరు ఇలా రాయండి, స్మాల్ n అంటే సైజ్ ఆఫ్ ద శాంపుల్, క్యాపిటల్ N అంటే సైజ్ ఆఫ్ ద ఫైనైట్ పాపులేషన్ అని. సో కరెక్షన్ ఫ్యాక్టర్ ఇది కాబట్టి 100 మైనస్ 1000 మైనస్ 10 బై 1000 మైనస్ 1 విచ్ రిజల్ట్స్ టు 0.991. ఓకే, అర్థమైందా? సో నౌ లెట్ us see the third question. How many different samples of size 2 can be chosen from a finite population of size 25? అంటే చూడండి, how many different samples of size 2, శాంపుల్స్ యొక్క సైజ్ 2 అంటున్నాడు, అంటే స్మాల్ n వాల్యూ 2 కదా. తర్వాత క్యాన్ బీ చోజన్ అంటున్నాడు ఫ్రమ్ ద ఫైనైట్ పాపులేషన్ ఆఫ్ సైజ్ 25. పాపులేషన్ సైజ్ 25 అన్నప్పుడు ఇక్కడ హౌ మెనీ డిఫరెంట్ శాంపుల్స్ ఆఫ్ సైజ్ అంటున్నాడు. ఎందుకని ఇక్కడ మనం NCN ఫార్ములా తీసుకున్నాము? హౌ మెనీ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ శాంపుల్స్ ఆఫ్ సైజ్ కెన్ బీ చోజన్. మనల్ని ఇక్కడ కరెక్షన్ ఫ్యాక్టర్ అడగట్లేదు, ఎన్ని వేస్లో తీసుకోవచ్చు అంటే కాంబినేషనే కదా మనం తీసుకోవాల్సింది. వీ కెన్ టేక్ 25C2 అంటే 300 శాంపుల్స్ ఆఫ్ సైజ్ 2 ఫ్రమ్ ద ఫైనైట్ పాపులేషన్ ఆఫ్ సైజ్ 25. పాపులేషన్ యొక్క సైజ్ 25 ఉంది, శాంపుల్స్ యొక్క సైజ్ 2 అనుకోండి, అంటే 25 మెంబర్స్లో ఎవరైనా ఇద్దరిని తీసుకుంటున్నాం అనుకోండి, అలా ఎన్ని ఛాన్సెస్ వస్తాయి? 300 శాంపుల్స్ ఆఫ్ సైజ్ 2 వస్తుంది. 300 శాంపుల్స్ వస్తాయన్నమాట బై యూజింగ్ దిస్ ఫార్ములా n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ స్మాల్ n ఫ్యాక్టోరియల్ బై స్మాల్ n ఫ్యాక్టోరియల్. నిజానికి 25C2 కదా, దీన్ని ఎట్లా చేస్తాము అంటే షార్ట్ కట్ ఏంటంటే 25 ఇక్కడ 2 ఉంది కదా, కాంబినేషన్కి వచ్చేసరికి ఇక్కడ 2 ఉంది కదా, 25 ఇంటూ 24 డివైడెడ్ బై న్యూమరేటర్లో 2 నెంబర్స్ మల్టిప్లికేషన్ ఉండాలి, 25తో స్టార్ట్ అయ్యి, మళ్ళీ డినామినేటర్ 2తో స్టార్ట్ అవ్వాలి. సో 2 12s 24, అవునా కదా. సో 25 ఇంటూ 12ని మళ్ళీ మనం ఎలా చేస్తాం? 25 అంటే 100/4, 100 ఇంటూ 12/4 కాబట్టి 4 3s 12 300. ఎస్ ఓనో అలా వచ్చేసింది అనమాట విత్ స్పీడ్ మ్యాథ్. రైట్, సరే. లుక్ ఎట్ ద ఫోర్త్ క్వశ్చన్. ఇది ప్రీవియస్ ఇయర్ పేపర్లో ఇచ్చాడు. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ ఇయర్ ఎగ్జామ్లో రావచ్చు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో వచ్చిన క్వశ్చన్స్ని మళ్ళీ ఎగ్జామ్లో ఇవ్వచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్ నాన్న. 8 మార్క్స్ క్వశ్చన్ చూద్దాం. సో సీ ఫ్రెండ్స్, ఏ పాపులేషన్ కన్సిస్ట్ ఆఫ్ 5 members 2 3 6 8 and 11. ఓకే, పాపులేషన్లో 5 members ఉన్నారంట. నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 6, 8 and 11. అండ్ ఇక్కడ ఏమంటున్నాడు? కన్సిడర్ ఆల్ పాసిబుల్ శాంపుల్స్ ఆఫ్ సైజ్ 2 విచ్ క్యాన్ బి డ్రాన్ విత్ రీప్లేస్మెంట్ ఫ్రమ్ దిస్ పాపులేషన్. మనల్ని ఇక్కడ ఏమవుతున్నాడంటే వీ నీడ్ టు క్యాలిక్యులేట్ ద మీన్, వీ నీడ్ టు క్యాలిక్యులేట్ ద స్టాండర్డ్ డీవియేషన్, వీ నీడ్ టు క్యాలిక్యులేట్ ద మీన్ ఆఫ్ ద సాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మీన్స్. ఆల్రెడీ మనం ఈ ఫార్ములా చూసాము. అండ్ వీ నీడ్ టు క్యాలిక్యులేట్ ద స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ద సాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మీన్స్. రైట్, సి. ఓకే, సో సి ఫ్రెండ్స్, ఇక్కడ ఏమన్నాడు? సి ఫ్రెండ్స్, సి పాపులేషన్ కన్సిస్ట్ ఆఫ్ 5 members అంటున్నాడు, అవునా కదా. సో ఎంతమంది ఉన్నారు? 5 members ఉన్నారు కదా. సో ఇప్పుడు అంటే స్మాల్ n వాల్యూ 5. మీన్ ఫార్ములా ఏంటి? అన్ని మెంబర్స్ని యాడ్ చేసి నెంబర్ ఆఫ్, అంతే కదా. సో మీన్ ఫార్ములా అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మెంబర్స్ అందరి నెంబర్స్ని యాడ్ చేసాము, డివైడెడ్ బై 5, దట్ ఈస్ నథింగ్ బట్ 6 వచ్చింది. గుడ్. తర్వాత వేరియన్స్ ఫార్ములా ఏంటి? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. వేరియన్స్ ఫార్ములా ఈ సిగ్మా స్క్వేర్ ఈక్వల్స్ టు సిగ్మా అంటే ఇది సಮೇషన్ సిగ్మా xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ బై n. అంటే ఇక్కడ xi అంటే ఎంత? ఏమి ఇచ్చాడు నాన్న? 2. xiలో ఏమేం వాల్యూస్ తీసుకోవాలి? 2 3 6 8 11. సో 2 మైనస్ x బార్ ఎంత వచ్చింది? 6 వచ్చింది. 2 మైనస్ 6 హోల్ స్క్వేర్ ప్లస్ 3 మైనస్ 6 హోల్ స్క్వేర్ ప్లస్ 6 మైనస్ 6 హోల్ స్క్వేర్ ప్లస్ 8 మైనస్ 6 హోల్ స్క్వేర్ ప్లస్ 11 మైనస్ 6 హోల్ స్క్వేర్ హోల్ డివైడెడ్ బై 5. ఇది వేరియన్స్ ఫార్ములా.
ఎస్ అవును. సో సాల్వ్ చేస్తే మనకి 10.8 వచ్చింది. ఇప్పుడు స్టాండర్డ్ డీవియేషన్ ఏమవుతుందన్న సిగ్మా రూట్ ఆఫ్ వేరియన్స్. రూట్ ఆఫ్ 10.8 అంటే క్యాల్సీ వాడండి 3.29 వస్తుంది. రైట్, వెరీ వెరీ సింపుల్ వన్. తర్వాత శాంప్లింగ్ విత్ రీప్లేస్మెంట్ అన్నాడు కదా ఇన్ఫైనైట్ పాపులేషన్కి. రైట్, సి ఫ్రెండ్స్. సో టోటల్ నెంబర్ ఆఫ్ శాంపిల్స్ విత్ రీప్లేస్మెంట్ ఫార్ములా ఏంటి నాన్న? n పవర్ స్మాల్ n. అవునా? క్యాపిటల్ N ఈజ్ 5, స్మాల్ n ఈజ్ 2. అవునా కదా? సో ఇక్కడ చూడండి. సో సి ఫ్రెండ్స్, శాంపిల్స్ ఆఫ్ సైజ్ 2 చూడండి. శాంపుల్ ఆఫ్ సైజ్ 2 అన్నాడు. అవునా కదా? సో శాంపుల్ ఆఫ్ సైజ్ 2 అన్నాడు కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాము? స్మాల్ n ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తాం. సారీ, ఇక్కడ క్యాపిటల్ N కదా 5. ఓ మై గాడ్, స్మాల్ n కాదు క్యాపిటల్ N. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కదా, క్యాపిటల్ N ఈజ్ 5. పాపులేషన్, సో పాపులేషన్ వచ్చేసి 5 మెంబర్స్ కదా, అలా అనమాట. n5. సో స్మాల్ n వచ్చేసి ఎంత? 2. yes or no? Small n is nothing but 2. okay, so capital N power n ఎంత? 5 square. this is nothing but 25 samples of size 2 తీసుకుంటాం with replacement కేసులో. రైట్, ఓకే. సో అవి ఎట్లా తీసుకుంటాము చూడండి. 2 3 6 8 11 కదా. ఈ బాక్స్ ఎలా రాశాడంటే 2, 2, 2, 3, 2, 6, 2, 8, 2, 11. ఇవి పాసిబిలిటీస్ విత్ 2. విత్ రీప్లేస్మెంట్ అన్నాడు కాబట్టి ఇది కూడా తీసుకోవాలి. అర్థమైందా? తర్వాత 3, 2, 3, 3, 3, 6, 3, 8, 3, 11. ఇది అర్థమైందా? అంటే వచ్చేటటువంటి కాంబినేషన్స్ అనమాట విత్ రీప్లేస్మెంట్. తర్వాత 6, 2, 6, 3, 6, 6, 6, 8, 6, 11. రైట్, అదొకటి. తర్వాత 8, 2, 8, 2, 8, 3, 8, 6, 8, 8, 8, 11. ఓకేనా? తర్వాత 11, 2, 11, 3, 11, 6, 11, 8, 11, 11. అర్థమైందా? టోటల్ ఎన్ని వచ్చాయి? 1 2 3 4 5 1 2 3 4 5 25 వచ్చాయి. సరిపోయిందా 25 శాంపుల్ సైజు? ఎస్ అవును. రైట్, సో చూడండి. సో నౌ కంప్యూట్ ద అర్థమెటిక్ మీన్ ఫర్ ఈచ్ ఆఫ్ ద 25 శాంపుల్స్. ఇప్పుడు వచ్చిన వాటన్నిటికీ కూడా అర్థమెటిక్ మీన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమైందా? అర్థమెటిక్ మీన్ మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామంటే సింపుల్ నాన్న. సో వచ్చినటువంటి ఆర్డర్ పేర్స్ ఉన్నాయి. 2 + 2 ఎంత? 4. 4/2 ఎంత? 2. 2 + 3 ఎంత? 5. 5 + 5 డివైడెడ్ బై 2 ఎంత? 2.5. అర్థమెటిక్ మీన్ అంటే యాడ్ చేసి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చేయడమే కదా. 2 + 6 ఎంత? 8. 8/2 ఎంత? 4. 2 + 8 ఎంత? 2 + 8 ఈజ్ 10. 10 డివైడెడ్ బై 2 ఈజ్ 5. ఎస్ అవును. 2 + 11 ఎంత? 13. 13 డివైడెడ్ బై 2 ఈజ్ నథింగ్ బట్ 6.5. ఎస్ అవును. తర్వాత 3 + 2 ఎంత? 5. 5 డివైడెడ్ బై 2 ఈజ్ నథింగ్ బట్ 2.5. అలా ఉన్నటువంటి ప్రతి దానికి కూడా మనం ఏం చేయాలంటే అర్థమెటిక్ మీన్ ఫైండ్ అవుట్ చేస్తాం. అర్థమెటిక్ మీన్ ఫైండ్ అవుట్ చేసి ఆ వాల్యూస్ అన్నిటిని కరస్పాండింగ్ వాల్యూస్ని మీరు ఎక్కడ వేసుకోవాలి? దిస్ ఈస్ ద ప్లేస్ యూ నీడ్ టు ఫైండ్ అవుట్. రైట్, సో వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి. ద మీన్ ఆఫ్ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మీన్స్, దిస్ ఈస్ వాట్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్. అవునా కదా? వాట్ ఈస్ ద ఫార్ములా నానా ఫర్ దిస్? μx బార్ ఈజ్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ ఆల్ మీన్స్ డివైడెడ్ బై శాంపుల్ సైజ్. ఎస్ అవును. సో 150 అంటే ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసింది ఏంటన్నా? సో ఏం చేస్తాం? ఈ వాల్యూస్ అన్నిటిని యాడ్ చేసి డివైడెడ్ బై ఎన్ని నెంబర్ ఆఫ్ వాల్యూస్నే వేస్తాం. ఈ వాల్యూస్ అన్నిటిని యాడ్ చేయడం వల్ల మనకి ఏమొచ్చింది? సమ్ ఆఫ్ ఆల్ శాంపుల్ మీన్స్. ఇప్పుడు మనం శాంపుల్ మీన్స్నే కదా మనం ఫైండ్ అవుట్ చేసాము. ఈ శాంపుల్ మీన్స్ని ఎస్ అను వచ్చినటువంటి ఈ శాంపుల్ మీన్స్ అన్నింటినీ కూడా మనం యాడ్ చేసి ఈ వాల్యూస్ అన్ని యాడ్ చేసి డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ శాంపుల్స్ వేస్తాం. 150/25 ఈజ్ నథింగ్ బట్ 6. అర్థమైందా? సో ఈ విధంగా చేస్తాం అనమాట. నౌ లెట్ us see the డీబిట్. ఇప్పుడు డీబిట్లో మనం ఏమన్నాడు? స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కోమన్నాడు. స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏంటి? స్టాండర్డ్ డీవియేషన్ కదా మనం అడిగింది. రైట్, లుక్ ఎట్ ద క్వశ్చన్ హియర్ వాట్ హీ ఈజ్ ఆస్కింగ్ ఇన్ ద ఫోర్త్ బిట్. In the fourth bit he has asked us see friends, yes, standard deviation of the sampling distribution. okay, standard deviation అంటే ఏంటి? సిగ్మా కావాలి. రైట్, ఓకే. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ సిగ్మా? ఫస్ట్ మనం సిగ్మా స్క్వేర్ కనుక్కుందాం, అంటే వేరియన్స్ కనుక్కుందాం. వేరియన్స్ కనుక్కుంటే వచ్చినటువంటి వేరియన్స్కి రూట్ కడితే సరిపోతుంది కదా. అయితే చూడండి, సిగ్మా స్క్వేర్ ఫార్ములా ఏంటో మనకి తెలుసు. 2 - 6 హోల్ స్క్వేర్ అంటే మీన్ని xiలోంచి మీన్ని తీసేయాలి. xi - x బార్ హోల్ స్క్వేర్ సిగ్మా i ఈజ్ ఈక్వల్ టు 1 to n డివైడెడ్ బై n. అవునా కదా? ఇక్కడ 1 2 ఎన్ని తీసుకుంటాం? 2 దగ్గర నుంచి 11 వరకు తీసుకున్నారు. ఎస్ ఓనో? సి ఇక్కడ నాన్న మీరు ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్స్ ఆఫ్ మీన్ అన్నాడు అనుకోండి, ఒక్కటే ఒక్క లాజిక్. దానికి వేరియన్స్ ఫార్ములా ఏంటి అంటే ఫస్ట్ ఇచ్చినటువంటి వేరియబుల్స్ ఏంటి? 2 3 6 8 11 ఇవే కదా మెంబర్స్. ఈ మెంబర్స్లోంచి మీన్ వాల్యూని తీసేసి స్క్వేరింగ్ చేసి యాడ్ చేయాలి. తర్వాత నెంబర్ ఆఫ్ శాంపుల్స్ ఎంత వచ్చాయి మనకి? మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం కదా 25 శాంపుల్స్. అవునా కదా? ఆ 25 శాంపుల్స్ ఎలా వచ్చాయి? n పవర్ n చేసాం.
ఆ డినామినేటర్లో n పవర్ n 5 స్క్వేర్ వాల్యూ ఏదైతే ఉందో అది డినామినేటర్లో వేసుకోవాలి. ఎవరికి? శాంపుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మీన్స్కి. అప్పుడు 135 డివైడెడ్ బై 25 వస్తుంది, 5.04 వస్తుంది. వేరియన్స్ ఎంత అయినప్పుడు స్టాండర్డ్ డీవియేషన్ ఎంత? √5.40 విచ్ ఇస్ రిజల్ట్స్ టు 2.32. అదే మనకి ఇక్కడ క్లియర్లీ ఫర్ ఫైనైట్ పాపులేషన్ ఇన్వాల్వింగ్ శాంప్లింగ్ విత్ రీప్లేస్మెంట్ ఆర్ ఇన్ఫైనైట్ పాపులేషన్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనం ఆల్రెడీ ఫార్ములా చూసాం. ఎస్ అవును. అప్పుడు సిగ్మా వాల్యూ ఎంత? సిగ్మా ఎక్స్ వాల్యూ ఎంత? సిగ్మా డివైడెడ్ బై √n. ఎస్ అవును. ఇక్కడ ఫ్రెండ్స్ కేర్ఫుల్లీ ఆల్రెడీ మనకి సిగ్మా వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసాం సెకండ్ బిట్లో. ఎంత వచ్చింది మనకి? 3.29 వచ్చింది. అది డివైడెడ్ బై స్మాల్ ఎన్ వాల్యూ ఎంత? స్మాల్ ఎన్ వాల్యూ ఈజ్ 2 కాబట్టి √2 విచ్ రిజల్ట్స్ టు 2.32. అర్థమైందా? సో ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ఓకేనా? జస్ట్ రిమెంబర్ దీస్ థింగ్స్ నానా. నెక్స్ట్ లెట్ us సాల్వ్ ద నెక్స్ట్ క్వశ్చన్. సాల్వ్ ద అబోవ్ ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ 4ని సాల్వ్ చేయమంటున్నాడు. ఇందాక మనం విత్ రీప్లేస్మెంట్ కాన్సెప్ట్ చూసాం కదా, ఇప్పుడేమో వితౌట్ రీప్లేస్మెంట్ కాన్సెప్ట్. ఫర్ μ = 6, సిగ్మా = 3.29. ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేస్తాం ఈ రెండు. ఇప్పుడు వితౌట్ రీప్లేస్మెంట్ అనుకోండి. ఇందాక విత్ రీప్లేస్మెంట్ అయితే n పవర్ స్మాల్ n చేసాం. వితౌట్ రీప్లేస్మెంట్ అయితే ఎంత ఫార్ములా? NCN వస్తుంది. అవునా? 5C2 అంటే 10 శాంపుల్స్ అంటే 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 డివైడెడ్ బై 2 ఇంటూ 1, 2 2s 4 5 2s 10. రైట్? సో 10 శాంపుల్స్ ఆఫ్ సైజ్ 2. ఇప్పుడు మనం 2 3 6 8 11 వీటిని ఎట్లా తీసుకుంటాం? ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటి? వితౌట్ రీప్లేస్మెంట్ అంటే 2, 2 తీసుకోకూడదు, 3, 3 తీసుకోకూడదు, 6, 6 తీసుకోకూడదు, 8, 8 తీసుకోకూడదు, 11, 11 తీసుకోకూడదు. 2, 3, 2, 6, 2, 8, 2, 11 అయిపోయిందా? తర్వాత 3, 2 తీసుకోకూడదు. ఆల్రెడీ 2, 3 వచ్చేసింది కదా, మళ్ళీ 3, 2 తీసుకోకూడదు. అర్థమైందా? ఇప్పుడు 3, 6తో మొదలు పెట్టాలి. మళ్ళీ 3, 8 తర్వాత 3, 11. అర్థమైందా? తర్వాత 6, 2 కానీ 6, 3 కానీ తీసుకోకూడదు. మళ్ళీ 6, 8, 6, 11 తర్వాత 8, 11 అంతే. ఇలా తీసుకోవాలన్నమాట వితౌట్ రీప్లేస్మెంట్ అయితే. విత్ రీప్లేస్మెంట్ అంటే ప్రతిదీ విత్ ఈక్వల్ సింబల్స్ కూడా అదే నెంబర్ మళ్ళీ రిపీట్ కూడా అవుతుంది. అర్థమైందా? ఓకే, అది కానీ ఆ పర్టికులర్ వాల్యూస్ చూసుకోండి. తర్వాత ఏం చేస్తాం? మనం శాంపుల్ మీన్స్ కనుక్కుంటాం కదా, అది ఎలా కనుక్కుంటాం? ఈ రెండింటిని యాడ్ చేయాలి, డివైడెడ్ బై 2 చేయాలి. ఈ రెండింటిని యాడ్ చేయాలి, డివైడెడ్ బై 2 చేయాలి. ఈ రెండింటిని యాడ్ చేయాలి, డివైడెడ్ బై 2 చేయాలి. అలా ప్రతిదానికి శాంపుల్ మీన్స్ కనుక్కుంటాం. శాంపుల్ మీన్స్ కనుక్కున్న తర్వాత మీన్ ఆఫ్ ద శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా ఏంటి? ఈ వీటన్నింటినీ యాడ్ చేయండి. ఇవన్నీ ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. అవునా కదా? మనకి NCN ఎంత వచ్చింది? 10 వచ్చింది కదా. సో వీటన్నిటిని యాడ్ చేసి డివైడెడ్ బై 10 చేస్తాం. అప్పుడు మనకి μx వస్తుంది విచ్ ఈస్ ఈక్వల్స్ టు 6. రైట్? ఇక్కడ చూడండి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అంటే μx ఈజ్ నథింగ్ బట్ మీన్కి ఈక్వల్ అయింది. ఎంతో μx కూడా అంతే ఈక్వల్ అయింది. రైట్? అదే మీరు అక్కడ చూపించాల్సిందే. వేరియన్స్ ఆఫ్ ద శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఈ 2.5 ఏదైతే అంటే 2.5 మైనస్ 6 హోల్ స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 6 హోల్ స్క్వేర్ ప్లస్ 5 మైనస్ 6 హోల్ స్క్వేర్ ప్లస్ అలా 9.5 మైనస్ 6 హోల్ స్క్వేర్ వరకు చేసి డివైడెడ్ బై మొత్తం ఎన్ని ఉన్నాయి? అబ్జర్వేషన్స్ 10 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. అదే గుర్తుపెట్టుకుంటున్న లాజిక్. వేరియన్స్ ఆఫ్ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మీన్స్ అంటే ఇది ప్రాసెస్. అర్థమైందా? అప్పుడు సిగ్మా స్క్వేర్ 4.05 వచ్చింది. అప్పుడు స్టాండర్డ్ డీవియేషన్ ఎంత? సిగ్మా ఎక్స్ √4.05. ఇది రాయలేదు ఇక్కడ వీడు. సో సిగ్మా ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? √4.05 విచ్ రిజల్ట్స్ టు 2.01. రైట్? తర్వాత చూడండి మనం నేర్చుకున్నాము వితౌట్ రీప్లేస్మెంట్ కాన్సెప్ట్లో మనకి సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? సిగ్మా స్క్వేర్ బై n ఇంటూ n మైనస్ స్మాల్ n బై n మైనస్ 1. ఇది కరెక్షన్ ఫ్యాక్టర్ n మైనస్ n బై n మైనస్ 1 అనేది. సో ఇప్పుడు దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? సిగ్మా ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది అంటే మనకి 2.01 వచ్చింది కదా. ఫర్ శాంప్లింగ్ వితౌట్ రీప్లేస్మెంట్ అన్నారు కాబట్టి 10.8 డివైడెడ్ బై 2 హియర్. ఇక్కడ 10.8 ఎలా వచ్చింది అన్న? సిగ్మా వాల్యూ మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? సిగ్మా వాల్యూ ఈజ్ నథింగ్ బట్ 3.29. మరి సిగ్మా స్క్వేర్ ఎంత? 10.8 వస్తుంది. ఎస్ అవును. సో 10.8 డివైడెడ్ బై n వాల్యూ 2 ఇంటూ క్యాపిటల్ n వాల్యూ 5 అంతే కదా. ఏమేమి ఉన్నాయి? 1 2 3 4 5 ఉన్నాయి. క్యాపిటల్ n వాల్యూ 5 స్మాల్ n వాల్యూ 2 చేస్తే మనకి విత్ కరెక్షన్ ఫ్యాక్టర్ మనకి ఏమొస్తుంది? సిగ్మా ఎక్స్ స్క్వేర్ అంటే 4.05 వచ్చింది. ఎస్ ఓ నో? ఫర్ శాంప్లింగ్ వితౌట్ రీప్లేస్మెంట్. అర్థమైందా? ఇక్కడ మనల్ని వితౌట్ రీప్లేస్మెంటే కదా మనం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనం అదే ఫైండ్ అవుట్ చేసాం. సో సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఎంత? 4.05 ఇస్ ద ఆన్సర్ అనమాట. అర్థమైందా? ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం. రైట్? ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next question. Okay, next question ఏంటన్నా? A population consists of 5, 10, 14, 18, 13, 24. Consider all possible samples of size 2 which can be drawn without replacement from the population. ఇక్కడ కాన్సెప్ట్ వచ్చేసి వితౌట్ రీప్లేస్మెంట్ కాన్సెప్ట్. సో వితౌట్ రీప్లేస్మెంట్ కాన్సెప్ట్ వచ్చేసి ఫస్ట్ మనం మీన్ ఫైండ్ అవుట్ చేస్తాం. మీన్ అంటే అన్నిటిని యాడ్ చేసి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వేయాలి. అన్నిటిని యాడ్ చేసాము, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వేసాం 6 కాబట్టి 84/6 is 14. రైట్? వేరియన్స్ ఫార్ములా ఏంటి? సిగ్మా xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై n కదా. సో సేమ్ xi అంటే 5 మైనస్ 14 హోల్ స్క్వేర్ ప్లస్ 10 minus 14 whole square plus 14 minus 14 whole square and so on up to వేసి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వేస్తాం. అప్పుడు మనకి సిగ్మా స్క్వేర్ వస్తుంది 35.67. రైట్? థర్డ్ క్వశ్చన్ ఏంటి?
నిజానికి ఇక్కడ మనం స్టాండర్డ్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. స్టాండర్డ్ డీవియేషన్ అంటే రూట్ వేరియన్స్ కదా, వేరియన్స్ వచ్చేసి మనకి 35.67 వచ్చింది. ఎస్ అవును. స్టాండర్డ్ డీవియేషన్ ఏమవుతుంది ఆఫ్ ద పాపులేషన్, సిగ్మా వాల్యూ కనుక్కోవాలి. అంటే సిగ్మా ఈజ్ ఈక్వల్స్ టు √35.67 అంతేనా, రైట్. ప్లీజ్ నోట్ దిస్. అప్పుడు దీని వాల్యూ ఎంత వస్తుంది అంటే 5.97 వస్తుంది. సో స్టాండర్డ్ డీవియేషన్ ఇస్ దిస్ వన్. సో ఆల్ పాసిబుల్ శాంపుల్ తర్వాత మీన్ ఆఫ్ ద శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మీన్స్ మళ్ళీ అడిగాడు అన్న, ఇది మీన్ ఆఫ్ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మీన్స్. దీని ప్రాసెస్ చూసాం. స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మీన్స్ ప్రాసెస్ కూడా మనం చూసాం. ఈ రెండు ఎలా చేయాలనేది సపరేట్గా. ఎస్ అవును. కాబట్టి ఫ్రెండ్స్, సో ఇప్పుడు మీన్ ఆఫ్ ద శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద మీన్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం, ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి కాన్సెప్ట్ ఏంటి, ద క్వశ్చన్ హియర్ ఈజ్ వితౌట్ రీప్లేస్మెంట్. అంటే ఫార్ములా ఏంటి, ఎన్సిఎన్ అవునా కదా. అంటే 6 n వాల్యూ 6 ఇచ్చాడు, సి వాల్యూ 2, స్మాల్ n వాల్యూ 2 ఇచ్చాడు అంతేనా, విచ్ కెన్ బి డ్రాన్ వితౌట్ రీప్లేస్మెంట్ ఫ్రమ్ ద పాపులేషన్. ఎస్ నో. సో సైజ్ 2 అన్నాడు కదా క్వశ్చన్లో. ఓకే, 6c2 అంటే ఎంత, 6 × 5 డివైడెడ్ బై 2 × 1, 2 3 6 5 3 15. సో 15 వస్తాయి పాసిబిలిటీస్. ఆ 15 పాసిబిలిటీస్ చూడండి. ఈ 15 శాంపుల్ నెంబర్స్ అనమాట. ఈ 15 సో శాంపుల్ వాల్యూస్ ఏంటి, 5 10. ఇప్పుడు చూడండి మనం ఇచ్చినటువంటి వాల్యూస్ ఏంటన్నా, 5 10 14 తర్వాత 18 తర్వాత 13 24. అంటే 5 10 మనకి ఇచ్చింది వితౌట్ రీప్లేస్మెంట్ కదా. 5 10 తర్వాత 5 14 వస్తుంది, తర్వాత 5 18 వస్తుంది, తర్వాత 5 13 వస్తుంది, 5 24 వస్తుంది. 5తో వచ్చేసాయి. 10తో వితౌట్ రీప్లేస్మెంట్ కాబట్టి నెక్స్ట్ టర్మ్కి వెళ్ళిపోవాలి. 10 14 10 18 10 13 10 24 అవునా. ఇవి ఇక్కడ వరకు. తర్వాత చూడండి 14 దగ్గర నుంచి 14 18 14 13 14 24, 14 18 14 13 14 24 కదా. నెక్స్ట్ 18 13 18 24 అవునా. ఆ తర్వాత 13 24. సరిపోయిందా ఈ 15 శాంపుల్ వాల్యూస్. తర్వాత టోటల్ ఆఫ్ శాంపుల్ వాల్యూస్ ఏంటి అంటే 5 + 10. ఈ రెండింటిని యాడ్ చేస్తాం. చక్కగా ఇలా టేబులర్ ఫామ్లో తీసుకోండి. 5 + 10 ఈజ్ 15, 5 + 14 ఈజ్ 19. ఈ రెండింటిని యాడ్ చేస్తాం వాల్యూస్. తర్వాత ఏం చేస్తాము, మీన్ కనుక్కోవాలంటే బై 2 చేస్తాం అంతే. 15/2 ఈజ్ 75, 19/2 ఈజ్ 9.5, 33/2 ఈజ్ 11.5. వీటిని డివైడెడ్ బై 2 చేయాలి. డివైడెడ్ బై 2 చేస్తే మనకి ఈ వాల్యూ వస్తుంది, ప్రతి వాల్యూని, రైట్. సో ఇప్పుడు శాంపుల్ మీన్స్ యొక్క సమేషన్ ఎంత, ఈ ఎంటైర్ సమేషన్ శాంపుల్ మీన్స్ యొక్క సమేషన్ ఏదైతే ఉందో దట్ ఈస్ నథింగ్ బట్ 210. ఎస్ అవును, 210 వచ్చింది. ఇప్పుడు మీన్ ఆఫ్ శాంపుల్ మీన్స్ అంటే 210 డివైడెడ్ బై ఎన్ని ఉన్నాయి, ఈ మీన్స్ అన్ని 15 ఉన్నాయి. మొత్తం శాంపుల్స్ అన్ని ఎన్ని ఉన్నాయి, 15 ఉన్నాయి. కాబట్టి 210 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ శాంపుల్స్ 15 ఈక్వల్స్ టు 14. సో మీన్ ఆఫ్ శాంపుల్ మీన్స్ అంతా 14. సో మీన్ ఆఫ్ ద శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ మ్యూఎక్స్ ఈక్వల్స్ టు 14. ఇలస్ట్రేటింగ్ ఇక్కడ చూడండి. సో ఇందాక మనం క్యాలిక్యులేట్ చేసాం మ్యూ వాల్యూ స్టార్టింగ్లో. ఆ మ్యూ వాల్యూ కూడా 14 వచ్చింది, దీనికి ఈక్వల్ అయింది, రైట్ ఆర్ నాట్. ఇప్పుడు వేరియన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో వేరియన్స్ ఆఫ్ ద శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మీన్స్, వాట్ ఈస్ ద మెథడ్ నానా. సో సిగ్మా x² ఈక్వల్స్ టు దిస్ 7.5 మైనస్, అంటే ఏం శాంపుల్ మీన్ నుంచి తీసేయాలి. శాంపుల్ మీన్ నుంచి మనం మీన్ తీసేయాలి. ఎస్ నో. శాంపుల్ మీన్ మైనస్ మీన్ హోల్ స్క్వేర్ ప్లస్ 9.5 హోల్ స్క్వేర్ ప్లస్ 11.5 హోల్ స్క్వేర్ మైనస్ 14 హోల్ స్క్వేర్, అలా అప్ టు ఎక్కడ వరకు 18.5 హోల్ స్క్వేర్. శాంపుల్ మీన్ మైనస్ ఎంత, ఒరిజినల్ మీన్ అవునా కదా. మ్యూఎక్స్ మైనస్ మ్యూఏ కదా, మ్యూఎక్స్ మైనస్ మ్యూఏ కదా, రైట్ ఆర్ నాట్. హోల్ స్క్వేర్ డివైడెడ్ మొత్తం ఎన్ని శాంపుల్స్ ఉన్నాయి, 15 శాంపుల్స్ ఉన్నాయి. వాటన్నిటి వాల్యూస్ మీరు క్యాన్సిల్ ఫైండ్ అవుట్ చేస్తే మీకు 14.266 వస్తుంది. వాట్ ఈస్ ద స్టాండర్డ్ డీవియేషన్, √14.266 3.78. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఓకేనా. సచ్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్, దాన్ని చాలా ఈజీగా ఉంటాయి ఇవన్నీ. సో ఆ మోడల్ వస్తే అలా చేయాలి. తర్వాత next question is, the mean height of students in a college is 155 centimeters and standard deviation is 15. What is the probability that the mean height of 36 students is less than 157 centimeters? Mean height of students అంటున్నాడు. అంటే మీన్ ఆఫ్ ద పాపులేషన్, మీన్ ఆఫ్ హైట్ ఆఫ్ స్టూడెంట్స్. మీన్ ఆఫ్ పాపులేషన్కి ఇక్కడ దేనికి ఈక్వల్, మీన్ హైట్ ఆఫ్ స్టూడెంట్స్కి ఈక్వల్. ఎంత అన్నాడు అంటే అందరి స్టూడెంట్స్ యొక్క హైట్స్ యావరేజ్ ఎంత అంటే 155 సెంటీమీటర్స్. అది మీన్ హైట్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ ఏ కాలేజ్ అంటే. సిగ్మా అంటే స్టాండర్డ్ డీవియేషన్ వాడు ఎంత ఇచ్చాడు, 15 సెంటీమీటర్స్ ఇచ్చాడు. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ మీన్ హైట్ ఆఫ్ 36 స్టూడెంట్స్ ఈజ్ లెస్ దాన్ 157. అంటే మీన్ హైట్ ఆఫ్ 36 స్టూడెంట్స్ అంటే ఇక్కడ శాంపుల్స్ అనమాట. 36 స్టూడెంట్స్ అంటే శాంపుల్స్ ఇక్కడ. సో శాంపుల్ సైజ్ ఎంత 36. సో మీన్ ఆఫ్ ద శాంపుల్స్ ఎంత ఇచ్చాడు వాడు 157. అంటే ఎక్స్ బార్ ఇచ్చేసాడు 157 అనేది, రైట్. సో దీస్ ఆర్ ద 4 పారామీటర్స్ దట్ హీ హాస్ గివెన్. ఇప్పుడు మనం ఏం చేయాలి, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ కనుక్కోవాలి. ప్రాబబిలిటీ అంటే ఇక్కడ మనం నార్మల్ డిస్ట్రిబ్యూషన్ చేద్దాం. నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో నార్మల్ వేరియేట్ ఫార్ములా ఎంత ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఎక్స్ బార్ మైనస్ మ్యూ డివైడెడ్ బై సిగ్మా. సిగ్మా అంటే ఏంటి మళ్ళీ ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ డిస్ట్రిబ్యూషన్స్, ఎక్స్ బార్ మైనస్ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్స్లో ఎక్స్ బార్ మైనస్ మ్యూ డివైడెడ్ బై సిగ్మా బై √10. ఇది ఆల్రెడీ మనం చూసాం కదా ప్రీవియస్లో.
స్లైడ్లో. సో ఎక్స్ బార్ అంటే ఎంత, ఎక్స్ బార్ ఈజ్ 157 మైనస్ మ్యూ ఈజ్ ఆల్రెడీ హీ హాస్ గివెన్ 155 డివైడెడ్ బై సిగ్మా వాల్యూ ఈజ్ 15 డివైడ్ బై రూట్ ఆఫ్ స్మాల్ ఎన్ వాల్యూ ఈజ్ 36. దీన్ని సాల్వ్ చేస్తే మనకి 0.8 వస్తుంది. ఇప్పుడు మనం ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఏమంటున్నాడు, ఈజ్ లెస్ దాన్ 157 అంటున్నాడు ప్రాబబిలిటీ. కాబట్టి ప్రాబబిలిటీ ఎవరు లెస్ దాన్, మీన్. కాబట్టి ఎక్స్ బార్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 157. సో 150 ఎక్స్ బార్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 157 అంటే నార్మల్ వేరియేటివ్ ఎంతకి ఈక్వల్ అయింది, 0.8కి ఈక్వల్ అయింది. ఇది ఆల్రెడీ ప్రాసెస్లో మనం చూసాం. పి ఆఫ్ జెడ్ లెస్ దాన్ 0.8 ఈక్వల్, దీన్నే నార్మల్ వేరియేటివ్కి కన్వర్ట్ చేస్తున్నాం. సో పి ఆఫ్ లెస్ దాన్ 0.8 అంటే ఇది 0.8 కర్వ్లో మనం ఏం కనుక్కోవాలి అంటే ఈ ఏరియా మొత్తం ఫైండ్ అవుట్ చేయాలి, అంతేనా. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 0.5. సో 0.5 ప్లస్ ఈ ఏరియాని మనం ఫైండ్ అవుట్ చేయాలి. 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు జెడ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0.8 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. దీని వాల్యూ వచ్చేసి టేబుల్లో 0.2881. ఓకేనా. ఈ రెండింటిని మనం యాడ్ చేసాం అనుకోండి 0.7881 వస్తుంది. అంటే దస్ ద ప్రాబబిలిటీ దట్ ద మీన్ ఆఫ్ ద హైట్ ఆఫ్ 36 స్టూడెంట్స్ ఈజ్ లెస్ దాన్ 157 ఈజ్ 0.7881. అర్థమైందా, రైట్ నానా. ఓకే, సి తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. ఏ ర్యాండమ్ శాంపుల్ ఆఫ్ సైజ్ 100 ఈస్ టేకెన్ ఫ్రమ్ ఇన్ఫైనైట్ పాపులేషన్. ఇక్కడ ఇన్ఫైనైట్ అనే వర్డ్ మెన్షన్ చేశారు చూడండి, ఇట్స్ నాట్ ఫైనైట్. హ్యావింగ్ ద మీన్ మ్యూ ఈక్వల్ టు 76 అండ్ వేరియన్స్ సిగ్మా స్క్వేర్ ఈక్వల్స్ టు 256. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ఎక్స్ బార్ విల్ బిట్వీన్ 75 అండ్ 78. ఇక్కడ ఏమంటున్నాడు, ఏమేమి ఇచ్చాడు, ముందు డేటా రాసుకోవాలి. ఎప్పుడైనా గివెన్ డేటా మెన్షన్ చేసుకోవాలి. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో వచ్చింది 2010లో, కాబట్టి 2020 తర్వాత 21 ఈ పేపర్స్లో ఇప్పుడు రావచ్చు ఈ పర్టికులర్ క్వశ్చన్. సో శాంపుల్ ఆఫ్ ద సైజ్ అంతా 100, వాడు ఇచ్చాడు కదా శాంపుల్ ఆఫ్ సైజ్ 100 అని, శాంపుల్ సైజ్ ఫార్మ్లో స్మాల్ ఎన్, రైట్. తర్వాత మీన్ ఆఫ్ ద పాపులేషన్ ఎంత, మీన్ ఆఫ్ ద పాపులేషన్ 76 అన్నాడు, రైట్. సిగ్మా స్క్వేర్ అంటే వేరియన్స్ ఇచ్చేసాడు 256. సిగ్మా ఎంత, అప్పుడు సిగ్మా అనేది కూడా వాడు ఇచ్చాడా. సి ఫ్రెండ్స్, మనం ఇక్కడ సిగ్మా ఎలా కనుక్కుంటాం, రూట్ ఆఫ్ వేరియన్సే కదా. కాబట్టి రూట్ 256 ఎంత, రూట్ 256 ఈజ్ నథింగ్ బట్ 16. సో జెడ్ ఫార్ములా ఏంటి, నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో కన్వర్ట్ చేయాలి. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ అన్నాడంటే ఖచ్చితంగా నార్మల్ డిస్ట్రిబ్యూషన్లోకి వెళ్ళిపోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో జెడ్ ఫార్ములా ఏంటి, ఎక్స్ బార్ మైనస్ మ్యూ డివైడెడ్ బై సిగ్మా బై రూట్ ఎన్, అవునా కదా. సో ఎక్స్ బార్ వాల్యూ ఎంత, వాడు ఆల్రెడీ ఇచ్చాడు. ఎక్స్ బార్ వాల్యూ ఈ 75 నుంచి 78 వరకు ఉందని, అంటే ముందు ఎక్స్ బార్ని 75 తీసుకున్నప్పుడు ఎంత వస్తుంది, Z1 ఎంత వస్తుంది అంటే 75 నుంచి 78 వరకు, ఇదే కదా. దీన్ని Z వేరియట్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వెన్ Z1 ఈజ్ ఈక్వల్ టు 75 ఉందండి, X1 ఈజ్ ఈక్వల్ టు 75 అనుకోండి, Z1 ఎంత అవుతుంది, X1 బార్ మైనస్ మ్యూ డివైడెడ్ బై సిగ్మా బై రూట్ ఎన్ కదా. అంటే X1 బార్ ప్లేస్లో 75 పెట్టాలి. 75 మైనస్ 76 ఈజ్ ద మీన్ డివైడెడ్ బై 16 డివైడ్ బై రూట్ 100. ఆల్రెడీ ఈ వాల్యూస్ పైన ఇచ్చాడు, కాబట్టి దిస్ వాల్యూ ఈజ్ మైనస్ 0.625. x2 బార్ వాల్యూ ఏమో 78 కదా, 78. Z2 ఫార్ములా ఏంటి, x2 బార్ మైనస్ మ్యూ డివైడెడ్ బై సిగ్మా బై రూట్ ఎన్, 78 మైనస్ 76 బై 16 బై రూట్ 100 విచ్ రిజల్ట్స్ టు 1.25. అంటే మైనస్ 0.625 నుంచి 1.25కి మధ్యలో ఉన్నటువంటి ఏరియా ఏదో అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎస్ ఓ నో, ఇది ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఈ ప్రాసెస్లో మనం ఆల్రెడీ చూసాం నాన్న, Z1 వాల్యూ ఈజ్ దిస్ వన్, Z2 వాల్యూ ఈజ్ దిస్ 2. కాబట్టి చూడండి, మైనస్ 0.625 నుంచి 0 వరకు ఉన్న వాల్యూని 0 దగ్గర నుంచి 1.25 దగ్గర ఉన్న ఏరియాని మనం ఫైండ్ అవుట్ చేసి యాడ్ చేయాలి. ఎస్ ఓ నో, ఈ ఏరియా ఎట్లా వస్తుంది అంటే 0.5లోంచి ఈ ఏరియాని తీసేసినప్పుడే కదా ఇది వస్తుంది. మీరు ఆ వాల్యూస్ చూస్తే టేబులర్ ఫామ్లో మీకు ఎంత ఉంటాయంటే 0.2334 ఉంటాయి. ఆల్రెడీ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్పాను నార్మల్ కర్వ్లో ఇటువంటివి. ఎస్ అవును. సో తర్వాత మనకి 1.25 దగ్గర 0.3944 ఉంటుంది, రెండింటిని యాడ్ చేస్తే 0.628. రైట్, వెరీ వెరీ సింపుల్ నాన్న. ఒక్కసారి మీరు నార్మల్ డిస్ట్రిబ్యూషన్ మళ్ళీ ప్రాక్టీస్ చేయండి, ఈ కర్వ్స్ ఎలా చేయాలనేది మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. రైట్, దిస్ ఇస్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. లెట్ us see the next one. Okay, problem so far we have finished. Next concept is degree of freedom. So next concept is degree of freedom, DF అని కూడా అంటారు. ఇక్కడ ఏంటంటే the number of independent variates which make up the statistic. ఎన్ని నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ వేరియేట్స్ అయితే మనం ఒక స్టాటిస్టిక్ని తయారు చేయడానికి యూజ్ అవుతున్నాయో దాన్ని డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అంటారనమాట. దీన్ని స్మాల్ వితో ఇక్కడ రిప్రజెంట్ చేస్తారు, దీన్ని న్యూ అంటారు ఇట్లా. ఓకేనా, ఇది గ్రీక్ ఆల్ఫాబెట్ అనమాట. ఇన్ అదర్ వర్డ్స్, ద నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఇన్ ఏ సెట్ ఆఫ్ డేటా విచ్ మే బి అసైన్డ్ ఆర్బిట్రలీ అంటే ఏ విధంగా అయినా సరే, ఆర్ ఇట్ రిఫర్స్ టు ద నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ కాన్స్ట్రెయింట్స్ ఇన్ ఎ సెట్ ఆఫ్ డేటా. అర్థమైందా? ఎన్ని నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ కాన్స్ట్రెయింట్స్ ఉన్నాయో ఇన్ ఆర్డర్ టు మేక్ ఏ స్టాటిస్టిక్ ఈజ్ నథింగ్ బట్ ద డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్. ఇది గుర్తుపెట్టుకోండి, డెఫినేషన్ అడిగితే ఇది రాయాలి. రైట్, సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 1 2 3 4 ఉన్నాయి.
సో ఈ 4 వాల్యూస్ని యూస్ చేసి ఒక డేటాని రాసాం. ఎన్ని నెంబర్ ఆఫ్ డేటాస్ ఉన్నాయి? 4 ఉన్నాయి, అవునా కదా? సో డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అన్నప్పుడు మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఇది x0, ఇది x1, ఇది x2, ఇది x3 అంటాం. సింపుల్గా డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత? 3, అవునా కదా? సో 4 - 1 3, అది ఫార్ములా గుర్తుపెట్టుకోండి, రైట్? సో ఇఫ్ వీ ఇంపోజ్ ఏ రెస్ట్రిక్షన్ ఆన్ ద నెంబర్స్, సే ద సమ్ ఈస్ 50, దెన్ వీ కెన్ చూస్ ద ఫస్ట్ 3 నెంబర్స్ ఫ్రీలీ అండ్ ద 4th నెంబర్ ఈస్ సచ్ దట్ ద సమ్ ఈస్ 50. దస్ ద 3 వేరియబుల్స్ ఆర్ ఫ్రీ. ఇక్కడ ఇది ఇంపార్టెంట్. 4 వేరియబుల్స్ ఇక్కడ ఉన్నప్పుడు 3 వేరియబుల్స్ ఆర్ ఫ్రీ అన్నాడు. అండ్ ఇండిపెండెంట్ చాయిస్ ఫర్ ఫైండింగ్ ద 4th, అంటే 4th దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి అది ఇండిపెండెంట్ వేరియట్ అన్నాం కదా, కాబట్టి ద చాయిస్ ఈజ్ ఆన్ us, మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాబట్టి హెన్స్ దీస్ ఆర్ ద డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. ఇన్ దిస్ కేస్ ద డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత అంటే 3. ఎందుకని? 4 డేటాలో 4 మెంబర్స్ ఉన్నారు, సెట్ ఆఫ్ 4 మెంబర్స్ ఉన్నారు, కాబట్టి డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఈజ్ 3, రైట్? ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ నాన్న. ఇది ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి. It is a number which indicates how many of the values of a variable may be independently chosen. ఇది ఒక నెంబర్ అంతే డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్, if we have to choose any 4 numbers freely, then we may choose 11, 16, 14, 28. ఏవైనా 4 నెంబర్లు ఇలా చూసుకున్నాం. As in this case, all the 4 numbers have freedom to vary. ఈ 4 నెంబర్లో ఎటైనా పెట్టే వేరియేషన్స్, దాని యొక్క ఫ్రీడమ్ ఉంది, ఎటైనా పెట్టచ్చు. ముందు 6 తీసుకోవచ్చు, తర్వాత 14 తీసుకోవచ్చు, మన ఇష్టం. వీ సే ద డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఈజ్ 4. కానీ ఇఫ్ వీ ఇంపోజ్ ఎ రెస్ట్రిక్షన్ ఆన్ ద నెంబర్స్, ఎప్పుడు రెస్ట్రిక్షన్ ఆన్ ద నెంబర్స్ని ఇంపోజ్ చేసినప్పుడు మాత్రమే, సే దట్ సమ్ ఈజ్ 50, సమ్ 50 రావాలి అన్నాం అనుకోండి, అప్పుడు వీటిల్లో ఏ నెంబర్స్ తీసుకోవాలి చూడండి. 14 + 6 ఎంత? 20. 20 + 28 48, దగ్గరగా వచ్చేసింది. 48 + 11 చేస్తే 50 దాటిపోతుంది, అవునా కాదా? కాబట్టి 3 తీసుకోవాలన్నమాట, అర్థమైందా? సో 11 + 14 ఎంత? 25. ఎస్ అను 25 + 28 ఎంత? 53కి దగ్గరగా వచ్చేసింది. కాబట్టి దాన్ని ఏ నెంబర్ అంటే ఏమైనా 3 నెంబర్స్ని యాడ్ చేస్తున్నప్పుడు మాత్రమే 50కి దగ్గరగా ఉంటుంది. ఇంకో నెంబర్ని కూడా యాడ్ చేస్తున్నాం అనుకోండి, 50ని దాటిపోతుంది. కాబట్టి డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఈజ్ 3. అలా ర్యాండమ్ వేరియబుల్స్లో అయితే మనం x0, x1, x2, x3 అనుకుంటాం, రైట్? సో see friends, in general the degree of freedom is equal to the total number of observations. See, the number of degree of freedom is equal to the total number of observations less than the number of independent constraints imposed on the observations. For example, in a set of data of n observations, k is the number of independent constraints, then mu equals to n minus k. ఇది ఫార్ములా నాన్న. డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఫార్ములా ఎంత అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ మైనస్ నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ కన్స్ట్రెయింట్స్. అర్థమైందా? సో సీ ఫ్రెండ్స్, ఇక్కడ ఇండిపెండెంట్ కన్స్ట్రెయిన్ అంటే అర్థం ఏంటి అంటే, ఇక్కడ ఏవైనా మనం 3 తీసుకున్నాం అనుకోండి. లెట్ us సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 తీసుకున్నాం అనుకోండి. 11 + 6 ఎంత? 17. 17 + 40 పోనీ 6 + 14 ఎంత? 20. 20 + 11 31. మరి సమ్ 50 రావాలంటే 31కి ఎంత యాడ్ చేయాలి? 19 యాడ్ చేయాలి. అంటే 19 ఈజ్ ద కన్స్ట్రెయింట్ అనమాట. ఎన్ని కన్స్ట్రెయింట్స్ ఉన్నాయి? ఒకే ఒక కన్స్ట్రెయింట్ ఉంది. కాబట్టి నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ నుంచి ఎన్ని నెంబర్ ఆఫ్ కన్స్ట్రెయింట్స్ యూజ్ అయ్యాయి? ఓన్లీ 1. సబ్ట్రాక్ట్ చేయండి, దట్స్ ఆల్. n - k. సో తర్వాత ఇది అసలు సిలబస్లో లేదు నాన్న, ఇది జస్ట్ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ అంతే. డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అంటే సింపుల్గా డెఫినేషన్ రాయండి. తర్వాత టీ డిస్ట్రిబ్యూషన్, స్టూడెంట్స్ టీ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్స్ ఇచ్చాడు మనకి. టీ డిస్ట్రిబ్యూషన్ ఒకటి, ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ ఒకటి. ఈ 2 థియరిటికల్ ఫార్ములాస్ అనమాట. సింపుల్గా ఈ థియరీ నేర్చుకుని వాటి యొక్క ప్రాపర్టీస్, వాటి యొక్క అప్లికేషన్స్ రాసుకుంటే థియరీ క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకేనా? నౌ లెట్ us see what exactly టీ డిస్ట్రిబ్యూషన్ is. It is used for testing of hypothesis when the sample size is small and population of standard deviation sigma is not known. ఇది ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే హైపోథసిస్ని, అంటే మన దగ్గర ఉన్నటువంటి డేటాని టెస్ట్ చేయడానికి. ఎప్పుడు శాంపుల్ సైజ్ చిన్నగా ఉన్నప్పుడు, అంటే స్మాల్ అండ్ చాలా చిన్నగా ఉన్నప్పుడు, పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్ సిగ్మా ఈజ్ నాట్ నోన్. సిగ్మా స్టాండర్డ్ డీవియేషన్ అనేది మనకు తెలియనప్పుడు, స్మాల్ ఎన్ అన్నది చాలా తక్కువగా ఉన్నప్పుడు ఈ టీ డిస్ట్రిబ్యూషన్ని వాడతాం. డెఫినేషన్ ఏంటంటే, if these are any random sample space of size n drawn from the normal approximation or else approximately normal population with mean mu, sigma and sigma square, then the statistic test t is defined by, ఇది ఫార్ములా నాన్న, సేమ్ ఫార్ములా. z is equal to మన x bar minus mu divided by sigma by root n అలాగే చేసాము. ఇక్కడ సిగ్మా ప్లేస్ s రీప్లేస్ చేశారు అంతే. అర్థమైందా? సో అండ్ z ప్లేస్ t రీప్లేస్ చేశాడు. అర్థమైందా? వేర్ x bar is the sample mean and s స్క్వేర్ అంటే ఏం చెప్పాను? వేరియన్స్ అని చెప్పుకున్నాం. s స్క్వేర్ ఈజ్ 1/n-1 సిగ్మా i is equal to 1 to n xi minus x bar. ఇది వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా, రైట్ నానా? సో అన్బయాస్డ్ ఎస్టిమేట్ ఆఫ్ సిగ్మా స్క్వేర్. అన్బయాస్డ్ అంటే పార్షియాలిటీ లేనిది. బయాస్డ్ అంటే ఫాల్స్, అన్బయాస్డ్ అంటే ట్రూ.
ట్రూ ఎస్టిమేషన్ అనమాట, ఎగ్జాక్ట్ ఎస్టిమేషన్, రైట్. సో ద బెస్ట్ స్టాటిస్టిక్ t ఈక్వల్ టు x బార్ మైనస్ మ్యూ బై s బై రూట్ n ఈజ్ ఏ random variable having the t distribution with nu is equals to n minus 1 degree of freedom with the probability density function of నాన్న ఇవన్నీ ప్రాక్టికల్ వాల్యూస్ మీరు బై హార్ట్ చేసుకోవాలి, అర్థమైందా. స్టూడెంట్స్ టీ డిస్ట్రిబ్యూషన్ అన్నా సింపుల్గా ఇది ఆల్రెడీ మనకి తెలుసు, డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్, డెన్సిటీ ఫంక్షన్. ఈ పర్టికులర్ ఎఫ్ ఆఫ్ టీ, ఈ పర్టికులర్ టీ వాల్యూస్, మీన్ స్క్వేర్ వాల్యూస్, అర్థమైందా, అండ్ న్యూ వాల్యూ n minus 1 డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్, ఓకేనా. ఈ వాల్యూస్ అన్ని పేపర్లో కనపడాలి. ఎక్స్ప్లెయిన్ అబౌట్ టీ డిస్ట్రిబ్యూషన్ అన్నప్పుడు ఇది మొత్తం మీరు బై హార్ట్ చేసుకోండి, ఓకేనా. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్ అంతే, ఓకేనా. దాన్ని ఎలాబొరేటెడ్గా ఇచ్చాడనమాట, సరేనా. ఇప్పుడు దీని యొక్క ప్రాపర్టీస్ ఏంటంటే, ఐ విల్ బి టెలింగ్ యూ వాట్ సెంట్రల్ లిమిట్ థీరమ్ ఇస్, ఐ విల్ బి టెలింగ్ యూ అంటల్ దీన్ హోల్డ్ ఆన్, దస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థీరమ్. దాని మీద 2 ప్రాబ్లమ్స్ కూడా చేద్దాం మనం. సో డిస్ట్రిబ్యూషన్ యొక్క ప్రాపర్టీస్ ఏంటంటే, ఇక్కడ ఇది కూడా నార్మల్ షేప్ లాగానే నార్మల్ వేరియబుల్ లాగానే బెల్ షేప్డ్ ఉంటుందన్నమాట. అంటే z ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ బార్ మైనస్ మ్యూ డివైడెడ్ బై సిగ్మా ఏ షేప్లో ఉంటుంది, ఈ షేప్లోనే ఉంటుంది. అదే విధంగా టీ డిస్ట్రిబ్యూషన్, అందుకే కదా t ఈజ్ ఈక్వల్ టు ఇదే ఫార్మాట్లో ఉంది, s బై రూట్ n వచ్చింది చివరిలో, సేమ్ ఇదే ఫార్మాట్లో ఉంది, అవునా కదా. టీ డిస్ట్రిబ్యూషన్ ఏ ఫార్మాట్లో ఉంది అంటే ఇది కూడా బెల్ షేప్ లానే ఉంటుంది అనమాట, విచ్ ఈస్ సిమిలర్ టు దట్ ఆఫ్ ద నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఈస్ సిమెట్రికల్ అబౌట్ ద మీన్. ఇది మీన్, అర్థమైంది, ఎక్స్ ఈక్వల్ టు మ్యూ, ఇది మీన్ అనమాట. ఈ మీన్కి సిమెట్రికల్గా ఉండడం అంటే ఏంటి, ఇటువైపు ఈ షేప్ ఎలా ఉంది, ఇటువైపు కూడా అదే షేప్లో ఉంటుంది. రెండింటిని మనం క్లోజ్ చేసామనుకోండి, ఈవెన్ సిమెట్రీ వస్తుంది. ద ఏరియా ఎక్కడంతో ఏరియా కూడా ఇక్కడ అంతే. టీ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ ఈజ్ ఆల్సో యాసిమ్టోటిక్ అట్ టీ యాక్సిస్. యాసిమ్టోటిక్ అంటే అర్థం ఏంటి, ఇక్కడ టీ దగ్గరికి ఇట్లా వెళ్ళిపోతుంది అనుకోండి, ఎక్కడ జీరో అవుతుందో తెలియదు, ఇన్ఫైనిటీ దగ్గర జీరో అవుతుంది అనమాట. యాసిమ్టోటిక్ ఎట్ ద టీ యాక్సిస్, దిస్ ఈస్ టీ యాక్సిస్. టీ యాక్సిస్ దగ్గర ఎక్కడో ఉంటుంది అనమాట, ఇన్ఫినిటీకి ఎక్కడో టెండ్ అవుతుంది, ఇన్ఫినిటీ దగ్గర జీరో అవుతుంది, అర్థమైందా. యాసిమ్టోటిక్ అంటే ఎక్కడైతే ఇన్ఫినిటీ అవుతుందో టీ యాక్సిస్ దగ్గర అవుతుంది, అర్థమైందా. అంటే టీ ఈక్వల్ టు 0 దగ్గర ఇట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ, అంటే 2 tails ఆఫ్ ద కర్వ్ ఆన్ బోత్ సైడ్స్. అంటే టీ 0 ఎప్పుడవుతుంది, ఇన్ఫినిటీ దగ్గర టీ ఈక్వల్ టు 0 అవుతుంది, అర్థమైందా. ఇట్ ఈస్ సిమెట్రికల్ అబౌట్ టీ ఈక్వల్ టు 0 లైన్. టీ ఈజ్ ఈక్వల్ టు 0 లైన్ దగ్గర ఇట్ ఈస్ సిమెట్రికల్గా ఉంది, తెలుసు కదా. ద ఫార్మ్ ఆఫ్ ప్రాబబిలిటీ కర్వ్ వేరీస్ విత్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ విత్ శాంపుల్ స్పైస్. ఇట్ ఈస్ చూడండి, ప్రాబబిలిటీ కర్వ్ ఎలా వేరీ అవుతుంది అంటే, డిపెండ్స్ ఆన్ ద వేరీస్ విత్ ద డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్. డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ న్యూ అనేది వేరీ అవుతున్నప్పుడు ప్రాబబిలిటీ కర్వ్ కూడా ఇందులో కూడా మార్పులు వస్తూ ఉంటాయి అనమాట. ఇట్ ఈస్ యూని మోడల్ విత్ మీన్ ఈక్వల్ టు మీడియన్ ఈక్వల్స్ టు మోడ్. ఇక్కడ మీన్ ఎంతో మీడియన్ అంతే, మోడ్ కూడా అంతే, కాబట్టి దీన్నే యూని మోడల్ అంటాం. మోడల్ అంతా ఈక్వల్గా ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ నాన్న, ఇది ఒకసారి అడిగాడు క్వశ్చన్లో. ఎక్స్ప్లెయిన్ టీ డిస్ట్రిబ్యూషన్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ టీ డిస్ట్రిబ్యూషన్ అంటే, టీ డిస్ట్రిబ్యూషన్ డెఫినేషన్ రాయండి, ప్రాపర్టీస్ రాయండి, ఈ బొమ్మంతా వేయండి, అర్థమైందా. సో దీస్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, లెట్ మీ అరేంజ్ దిస్ సో దట్ యూ విల్ అండర్స్టాండ్. టేక్ స్క్రీన్ షాట్స్ ఆర్ ఎల్స్ ఈ పీడిఎఫ్ అంతా నేను పంపిస్తాను మీకు, రైట్. ఓకే, see friends, the mean of the standard normal distribution over as well as t distribution is 0, but the variance of t distribution depends upon the parameter nu. Adi, this is very very important line. ఇది ఖచ్చితంగా పడాలి పేపర్లో. మీన్ ఆఫ్ ద స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యాజ్ వెల్ యాజ్ టీ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ 0. టీ డిస్ట్రిబ్యూషన్ యొక్క మీన్ వాల్యూ 0, కానీ వేరియన్స్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంట, ఇట్ డిపెండ్స్ ఆన్ ద డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్. అదే చెప్పుకున్నాం కదా ఇక్కడ, yes or no, degree of freedom మీద డిపెండ్ అవుతుంది, which is called as the degree of freedom, right. The variance of t distribution exceeds 1 but approaches 1 as n equals n tends to infinity. n వాల్యూ ఇన్ఫినిటీ అవుతున్నప్పుడు t డిస్ట్రిబ్యూషన్ 1కి ఎక్సీడ్ అవుతుంది, అర్థమైందా. ఇన్ఫ్యాక్ట్ ద t distribution with new degrees of freedom approaches standard normal distribution as nu equals to n minus 1 tends to infinity. నాన్న ఇది ప్రాక్టికల్ వాల్యూ బై హార్ట్ చేయండి, రైట్. నెక్స్ట్, సో నో నీడ్ టు రైట్ ఆల్ దీస్ థింగ్స్. ప్రాపర్టీస్ అంటే 7 పాయింట్ వరకు ఇది రాయండి నాన్న. ఇట్ ఈస్ నాట్ నెసరీ టు టాబ్లెట్ వాల్యూస్, ఓకే ఫైన్, యాజ్ ఇట్ ఫాలోస్ ఫార్మ్ ద సిమెట్రీ ఆఫ్ ద టీ డిస్ట్రిబ్యూషన్. టీ డిస్ట్రిబ్యూషన్ కూడా నార్మల్ డిస్ట్రిబ్యూషన్ లాగానే సేమ్ టాబ్లెట్ వాల్యూస్ ఉంటాయి, కానీ కాబట్టి ప్రత్యేకించి దీనికి టాబ్లెట్ వాల్యూస్ రాయక్కర్లేదు. వీ కెన్ ఫాలో ద నార్మల్ డిస్ట్రిబ్యూషన్ వాల్యూస్ అనమాట, అర్థమైనా. సి ఓకే, నౌ లెట్ us see t distribution is extensively used. ఇక్కడ ఎక్కడ వాడతాము ఈ పాయింట్ మెన్షన్ చేయండి మళ్ళీ, ఇదంతా unnecessary things. The t distribution is extensively used in hypothesis about one mean or about equality of two means when sigma is unknown. ఒకటే నాన్న, టీ డిస్ట్రిబ్యూషన్ ఎక్కడ వాడతాము అంటే మీన్ తెలిసి ఇక్కడ స్టాండర్డ్ డీవియేషన్ తెలియనప్పుడు, అర్థమైందా. ఈ లైన్ మాత్రం కంపల్సరీ మెన్షన్ చేయండి, అర్థమైందా, రైట్. ఇప్పుడు అప్లికేషన్స్ ఆఫ్ టీ డిస్ట్రిబ్యూషన్ చూద్దాం. సో టీ డిస్ట్రిబ్యూషన్ ఎక్కడెక్కడ అప్లై చేస్తాము అంటే, వైడ్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఈ స్టాటిస్టిక్స్లో చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ టు టెస్ట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద శాంపుల్ మీన్. శాంపుల్ మీన్ని టెస్ట్ చేస్తామన్నమాట. వెన్ పాపులేషన్ వేరియన్స్ ఈజ్ నాట్ గివెన్. వేరియన్స్ ఇవ్వనప్పుడు మనకి మీన్ తెలిసినప్పుడు
టెస్టింగ్ చేయడానికి మనకి టీ డిస్ట్రిబ్యూషన్ యూజ్ అవుతుంది. టు టెస్ట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద మీన్ ఆఫ్ ద శాంపుల్, టు టెస్ట్ ఇఫ్ ద శాంపుల్ మీన్ డిఫర్ సిగ్నిఫికెంట్లీ ఫ్రమ్ ద పాపులేషన్ మీన్, అంటే టు టెస్ట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద మీన్ ఆఫ్ ద శాంపుల్ యొక్క మీన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. టు టెస్ట్ if the sample mean differs significantly from the population of the mean, population mean కి sample mean కి ఏమైనా డిఫరెన్స్ ఉందా చెక్ చేయడానికి కూడా ఈ టీ డిస్ట్రిబ్యూషన్ అప్లికబుల్ అవుతుంది అనమాట. టు టెస్ట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ శాంపుల్ మీన్స్ ఆర్ టు కంపేర్ టూ శాంపుల్స్, ఏవైనా రెండు శాంపుల్స్ ని కంపేర్ చేయడానికి కూడా మనకి ఈ టీ డిస్ట్రిబ్యూషన్ యూజ్ అవుతుంది అనమాట. అంటే బ్లడ్ శాంపుల్ ఎలా ఉంది, యూరిన్ శాంపుల్ ఎలా ఉంది అలా అజ్యూమ్ చేసుకోండి. టు టెస్ట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద అబ్జర్వ్డ్ శాంపుల్ కోరిలేషన్ కోఎఫిషియంట్, ఇక్కడ కోరిలేషన్ కోఎఫిషియంట్ ఆ రెండింటిలో వైరస్ సెల్స్ ఎంత కోరిలేట్ అయ్యాయి ఆ కోరిలేషన్ కోఎఫిషియంట్ కూడా ఫైండ్ అవుట్ చేస్తుంది అనమాట. అండ్ శాంపుల్ రిగ్రెషన్ కోఎఫిషియంట్, ఇది ఒక కోఎఫిషియంట్, ఈ పేరు మాత్రం కంపల్సరీ పేపర్లో పడాలి, రిగ్రెషన్ కోఎఫిషియంట్. అర్థమైందా? సో శాంపుల్స్కి కోరిలేషన్ కోఎఫిషియంట్ అని రిగ్రెషన్ కోఎఫిషియంట్స్ అని రెండు కోఎఫిషియంట్స్ ఉంటాయి. ఆ వాల్యూస్ని బట్టి చెప్తారనమాట. ఈ రెండు వాల్యూస్ని కంపేర్ చేస్తుంది, అబ్జర్వ్ చేస్తుంది ఈ టీ డిస్ట్రిబ్యూషన్ అనేది. రైట్, దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. Now let us see what exactly is F distribution. So sampling distribution of the ratio of two sample variances. See friends, another important continuous probability distribution which plays an important role in connection with the sampling for normal populations is F distribution. T distribution తో పాటు F distribution కూడా one of the important probability distributions అన్నమాట. ఇది ఎక్కడ పనిచేస్తుంది? Connecting with sampling from normal populations. Let suppose S1 square అనేది sample variance అనుకుందాం. Independent sample of size n drawn from the normal population. Normal population అంటే normal variate కి mu1 అనే మీన్ ఉంది, sigma1 square అనే వేరియన్స్ ఉంది. సిమిలర్లీ S2 స్క్వేర్ ఈజ్ ద శాంపుల్ వేరియన్స్ అనుకుందాం. ఓకేనా, దానికి కూడా ఇలా ఉన్నాయన్నమాట, నార్మల్ వేరియట్ నుంచే తీసుకొచ్చాం. ఇప్పుడు ఈ S1 స్క్వేర్ అండ్ S2 స్క్వేర్ ఆర్ టూ వేరియన్సెస్ ఆఫ్ టూ ర్యాండమ్ శాంపుల్ సైజెస్ ఆఫ్ N1 అండ్ N2. ఇవేంటి? శాంపుల్ సైజెస్ కదా, రెస్పెక్టివ్లీ డ్రాన్ ఫ్రమ్ ద నార్మల్ పాపులేషన్ నుంచి తీసుకొచ్చాం ఈ రెండింటిని విత్ ద వేరియన్సెస్ sigma1 స్క్వేర్ అండ్ sigma2 స్క్వేర్ టు డిటర్మైన్ వెదర్ ద టూ శాంపుల్స్ కమ్ ఫ్రమ్ ద టూ పాపులేషన్స్ హ్యావింగ్ ఈక్వల్ వేరియన్సెస్. రెండు శాంపుల్స్కి కూడా ఈక్వల్ వేరియన్సెస్ ఉన్నాయా లేదా అనేది, లేదా ఏమైనా డిఫరెన్స్ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి మనం ఎఫ్ డిస్ట్రిబ్యూషన్కి వస్తాం అనమాట. సపోజ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద రేషియోస్ ఆఫ్ ద వేరియన్సెస్ ఆఫ్ ద టూ ఇండిపెండెంట్ ర్యాండమ్ శాంపుల్స్ డిఫైన్డ్ బై, ఈ ఫార్ములా బై హార్ట్ చేసుకున్నాను. టీ డిస్ట్రిబ్యూషన్ని స్మాల్ టీతో రిప్రజెంట్ చేస్తాం, ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ని క్యాపిటల్ ఎఫ్తో రిప్రజెంట్ చేస్తాం. S1 స్క్వేర్ డివైడెడ్ బై sigma1 స్క్వేర్ డివైడెడ్ బై S2 స్క్వేర్ డివైడెడ్ బై sigma2 స్క్వేర్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? S1 స్క్వేర్ sigma1 స్క్వేర్ డివైడ్ ఇంటూ S1 స్క్వేర్ డివైడెడ్ బై sigma1 స్క్వేర్ కదా ఇంటూ ఇది రివర్స్ అవుతుంది sigma2 స్క్వేర్ డివైడెడ్ బై S2 స్క్వేర్, అంతేనా? సో S1 స్క్వేర్ ఇంటూ sigma2 స్క్వేర్ ఎంత? దిస్ వన్ రైట్. సో ఈ రేషియో ఇప్పుడు డిగ్రీ ఆఫ్ ఫస్ట్ దాని యొక్క డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ N1 - 1 అంతే కదా, సెకండ్ దాని యొక్క డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ N2 - 1 అకార్డింగ్ టు ద ఫార్ములా వీ హ్యావ్ సీన్. ఇది ఫాలో అవుతుంది డిస్ట్రిబ్యూషన్ ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఈ రెండింటిని ఫాలో అవుతుంది. ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ కెన్ బి యూజ్డ్ టు టెస్ట్ ద ఈక్వాలిటీ, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఈక్వాలిటీ ఆర్ ఎల్ సిమిలారిటీ, ఎంత ఈక్వల్గా ఉన్నాయి ఎంత సిమిలర్గా ఉన్నాయి ఆఫ్ సెవరల్ పాపులేషన్ మీన్స్. ఓకేనా, కంపేరింగ్ శాంపుల్ వేరియన్సెస్ అండ్ అనాలిసిస్ ఆఫ్ వేరియన్స్. వేరియన్స్ని కంపేర్ చేస్తూ వేరియన్స్ని అనాలిసిస్ చేస్తూ డిఫరెంట్ పాపులేషన్ మీన్స్లో ఎన్ని ఈక్వల్గా ఉన్నాయో చెక్ చేస్తుంది అనమాట ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ అనేది. రైట్. సో సి ఫ్రెండ్స్, టీఎఫ్ అంటే ఏదో కాదు నాన్న, సింపుల్గా ఏం చెప్పచ్చు అంటే టైమ్ అండ్ ఫ్రీక్వెన్సీ. సింపుల్గా ఎఫ్ డిటర్మైన్స్ వెదర్ ద రేషియో ఆఫ్ టూ శాంపుల్ వేరియన్సెస్ S1 అండ్ S2 ఈస్ టూ స్మాల్ ఆర్ టూ లార్జ్. అర్థమైందా? సో వెన్ ఎఫ్ ఈస్ క్లోజ్ టు 1, ఎప్పుడైతే ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఈస్ ఈక్వల్ టు 1 అయిందనుకోండి, టూ శాంపుల్ వేరియన్సెస్ ఆర్ ఆల్మోస్ట్ సేమ్. అంటే ఎఫ్ ఈక్వల్ టు 1 అవుతుంది అన్న, ఎప్పుడు 1 అవుతుంది? ఈ రెండు క్యాన్సిల్ అయినప్పుడే కదా. ఈ రెండు ఎప్పుడు క్యాన్సిల్ అవుతాయి? S1 ఈజ్ ఈక్వల్ టు S1 ఉన్నప్పుడు. అంటే ఫస్ట్ శాంపుల్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ శాంపుల్కి ఈక్వల్ అయినప్పుడు ఎఫ్ వాల్యూ విల్ బికమ్ 1. అర్థమైందా? అంటే ఎఫ్ ఈజ్ ఆల్వేస్ ఎ పాజిటివ్ నెంబర్. ఓకేనా, అదే మనకి చెక్ చేస్తుంది అనమాట డిపెండింగ్ ఆన్ దిస్ పర్టికులర్ ఫార్ములా ఎఫ్ డిస్ట్రిబ్యూషన్లో. రైట్. తర్వాత సి ఫ్రెండ్స్, నెక్స్ట్ స్లైడ్ ఈజ్, ఇందాక మనం టీ డిస్ట్రిబ్యూషన్లో చూసినట్టు ఎఫ్ ఆఫ్ టీ చూసినట్టు ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఒక ఫార్ములా ఉంది నాన్న, డిపెండ్స్ ఆన్ ద డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్. ఇది ప్రాక్టికల్ ఫార్ములా, ఇది మనం నేర్చుకోవాలి. ఎఫ్ ఆఫ్ ఎఫ్ ఎంత అంటే k ఇంటూ ఎఫ్ పవర్ v1 - 2 డివైడెడ్ బై 2, అంటే డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ -2 డివైడెడ్ బై 2 ఇంటూ v1f ప్లస్ v2 హోల్ పవర్ v1 ప్లస్ v2 బై 2. రైట్. సో v1 v2 అంటే 2 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ కదా, ఇక్కడ రెండు పారామీటర్స్ ఉన్నాయి. సో k ఈజ్ డిటర్మైన్డ్ బై, k ఎలా వస్తుంది? డెన్సిటీ ఫంక్షన్ యూజ్ చేసి చేయాలి. అర్థమైందా? k ఈక్వల్ టు దిస్ వాల్యూ అనమాట. సో ఇప్పుడు ప్రాపర్టీస్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ చూద్దాం. ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ద పాపులేషన్ పారామీటర్స్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈజ్ ఫ్రీ ఫ్రమ్ పాపులేషన్ పారామీటర్స్. ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ అనొచ్చు, ఫ్రీక్వెన్సీ అనే కాదు, ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ. అర్థమైందా? అండ్ డిపెండ్స్ అపాన్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఓన్లీ.
అర్థమైందా? ఫ్రీ డిస్ట్రిబ్యూషన్, ఫ్రీడమ్ డిస్ట్రిబ్యూషన్ అని కూడా అనుకోవచ్చు. ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ లైస్ ఎంటైర్లీ ఇన్ ద ఫస్ట్ క్వాడ్రంట్. ఇది నార్మల్ వేరియేట్ కాదు నాన్న, గ్రాఫ్ అనమాట. ఇది ఫస్ట్ క్వాడ్రంట్లో మాత్రమే ఉంటుంది ఇలాగా. అర్థమైంది? ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ అది ఎఫ్ ఆఫ్ ఎఫ్, ఇది ఫ్రీక్వెన్సీ. సో ఎఫ్ కర్వ్ డిపెండ్స్ నాట్ ఓన్లీ ఆన్ ద 2 పారామీటర్స్ బట్ ఆల్సో ఆన్ ద ఆర్డర్ విచ్ దే ఆర్ స్టేటెడ్. అంటే ఫస్ట్ న్యూ1 తీసుకున్నాడా, న్యూ2 తీసుకున్నాడా అన్న ఆర్డర్ మీద కూడా ఎఫ్ కర్వ్ అనేది డిపెండ్ అవుతుంది అనమాట. సో F1 మైనస్ ఆల్ఫా V1, μ2 అనేది ఈజ్ నథింగ్ బట్ 1/F ఆల్ఫా V2 న్యూ2 మైనస్ న్యూ1. అర్థమైందా? 1 మైనస్ ఆల్ఫాలో 1 ఆ మైనస్ పోయినప్పుడు 1/F ఆఫ్ న్యూ2 మైనస్ న్యూ1 అనేది వస్తుంది. రైట్? ఇది ఒక ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకేనా? ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి. రైట్? సో ద మోడ్ ఆఫ్ ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ యూనిటీ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీను మీడియన్ మోడ్ టీ డిస్ట్రిబ్యూషన్లో ఈక్వల్, కానీ మోడ్లో డిఫరెంట్గా ఉంటాయన్నమాట. అండ్ మోడ్ ఎలా ఉంటుంది అంటే 1 కన్నా తక్కువగా ఉంటుంది. మోడ్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ 1 ఇన్ దేనిలో? ఎఫ్ డిస్ట్రిబ్యూషన్లో. అర్థమైందా? సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నాన్న. టీ డిస్ట్రిబ్యూషన్, ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ మీద ప్రాపర్టీస్, డయాగ్రామ్స్ అండ్ వాటి యొక్క ఫార్ములాస్, రైట్, వాటి యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్ అవన్నీ కూడా బై హార్ట్ చేసుకోండి. ఎక్స్ప్లెయిన్ అబౌట్ టీ డిస్ట్రిబ్యూషన్ కానీ ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ కానీ, లేదా ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ అని ఏ బిట్లో టీ డిస్ట్రిబ్యూషన్, బి బిట్లో ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అని కూడా అనొచ్చు. అప్లికేషన్స్, ప్రాపర్టీస్ ఇవి రెండు మెన్షన్ చేయొచ్చు. సో కంపల్సరీగా చదువుకోండి. ఇదంతా ఏంటి అంటే థియరిటికల్ కాన్సెప్ట్ అనమాట. ఓన్లీ క్వశ్చన్స్ ఎక్కడ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉంటాయంటే మనం ఆల్రెడీ ముందు డిస్కస్ చేసుకున్నాము. ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఒకసారి మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోండి. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్? ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ లెక్చర్. ఈ పర్టికులర్ కాన్సెప్ట్ యొక్క పీడిఎఫ్ మొత్తం మీకు టెలిగ్రామ్ ఛానల్లో మెసేజ్ పంపిస్తాము. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్. అండ్ ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తే కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఈ కాన్సెప్ట్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ అన్న, ఎగ్జామ్లో వచ్చేటటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టేక్ కేర్. బై.